ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి స్థలం దొరకని దుస్థితి ఎందుకు వచ్చింది సార్ అసలు? లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఇంతకు నొప్పి లేసింది ఎవరికి? బిఆర్ నాయుడు మీరు ఫండ్స్ వసూలు చేస్తున్నారు. ఇల్లీగల్ గా నేను కలెక్ట్ చేసి ఈ భూమి అంతా ఏమైంది సార్? 250 చదరపు కిలోమీటర్ల భూమి అంతా ఏమైపోయింది? ఆ రోజుల్లో మైల్స్ మైల్స్. మైల్స్ ఉండేది. ఆ, ఇప్పుడు సరే, హిందువుల్ని ఎవరు శాసిస్తున్నారు? ప్లీజ్ డు నాట్ సౌండ్ ఆన్ హిందూస్ ఆర్ స్లీపింగ్. తిరుమల లడ్డులో కల్తీ కూడా ఈ కోవలో ఉంది అనుకోవచ్చా సార్? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. కాదండి, పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షకుడు అవతారం ఎత్తారు కదా, అవతారం మరి ఆయన ఏం చేయట్లేదు? ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది, అందులో బీజేపీ కూడా అధికారంలో ఉన్నట్టే లెక్క. ఎందుకు కదలిక లేదు? అందరూ కూడా అండి ప్రతి ఎలక్షన్ కి దే నీడ్ క్రోర్స్ ఆఫ్ మనీ. హిందువులందరం సిగ్గుతో తలవించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఈ ఇంటర్వ్యూ చూశాక కూడా మన రక్తం మరగకపోతే మీరు హిందువే కాదన్నట్టుగా అర్థం. ఎస్, అలాంటి ఇంటర్వ్యూ ఇది. రెడీగా ఉండండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. తిరుమల గడ్డ మీద, ఆ గోవిందుడి గడ్డ మీద హిందూ మతానికి తీవ్రమైన అవమానం జరుగుతోంది. మనల్ని అన్య మతస్థులు అక్కడ శాసిస్తున్నారు. తిరుమలని, తిరుపతిని మనం ఏం చేస్తున్నాం? నిష్క్రియగా అలా చూస్తూ ఉండిపోతున్నాం. ఇలాంటి తరుణంలో 90 ఏళ్ల వయసులో అమెరికా నుంచి ఓ పెద్దాయన వచ్చి ప్రాణం పెట్టి కొట్లాడుతున్నాడు మన హిందూ ధర్మం కోసం, ఆ గోవిందుడి గడ్డను కాపాడడం కోసం. ఒకప్పుడు 1801 సంవత్సరంలో ఉన్న రికార్డ్స్ల ప్రకారం 250 చదరపు ఎకరాలున్న గోవిందుడి భూమి అంటే తిరుమల తిరుపతి ఇవాళ 27 ఎకరాలకు ఎలా కుంచుకుపోయింది? అక్కడ మాంసం, మద్యం విచ్చలవిడిగా ఎందుకు దొరుకుతున్నాయి? అక్కడ లులు మాల్లు, ముంతాజ్ హోటల్ ఎందుకు వస్తున్నాయి? ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? సరే, మీరు మాట్లాడట్లేదు, నిష్క్రియగా ఉండిపోతున్నారు. మాట్లాడడానికి వచ్చిన పెద్ద ఆయన్ని కనీసం ప్రెస్ మీట్, తిరుపతిలో ప్రెస్ మీట్ కూడా పెట్టుకోనివ్వకుండా ప్రతి హోటల్లో క్యాన్సిల్ చేపిస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? మనది అది హిందువుల ప్రాంతమైన తిరుమల, ఇంకేదన్నా మాఫియా అక్కడ అదృశ్య శక్తి నడిపిస్తోందా? మరి ఆయనకు జరిగిన అవమానం ఏంటి? అసలు హిందువులు మేల్కోవాల్సిన పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు ఉన్నారు. ఆయన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చైర్మన్. 90 ఏళ్ల వయసులో అమెరికా నుంచి వచ్చి కొట్లాడుతున్నాడు. సిగ్గుపడదాం, కనీసం ఆయనకు బాసటగా నిలబడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం ఇక్కడ. అవును సార్, అవును సార్. మీరు చాలా మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. సార్, సార్. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ ఏమైనా సరే మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేయాలన్న ఉద్దేశంతో సార్. వచ్చాను. మీరు థ్యాంక్ యూ సార్. ఆప్యాయంగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సార్ చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. లేదు, మీరు ఈ వయసులో వచ్చి కొట్లాడుతుంటే మాకే చాలా బాధగా అనిపిస్తుంది. మేమందరూ ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని. ఇప్పుడంటే దొరుకుతున్నాయి అన్ని సుఖంగా, సరే జరిగిపోతుంది, ఏం కాదులే హిందుత్వానికి అనుకుంటున్నాం. కానీ చాప కింద నీరులాగా జరుగుతుందని మీరు గమనిస్తున్నారు, మీరు కొట్లాడుతున్నారు. అవునండి. సార్, మన తిరుమల, మన తిరుపతిలో మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి స్థలం దొరకని దుస్థితి ఎందుకు వచ్చింది సార్ అసలు? ఇది చాలా సాడ్ సిచ్యువేషన్ అండి. ఏమైంది ఇప్పుడు మనకి తెలుసండి, లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ శాంక్టిటీని కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ ఒక ఇది అవతారం మనకు కావలసిన క్లైమేట్ను వాళ్ళు ఎవ్వరూ చూడలేదండి. ప్రతి గవర్నమెంట్ డబ్బులు లూట్ చేస్తాయండి. ఎస్, అది తీసుకెళ్ళి వాళ్ళ కడమ మతాల వాళ్ళకి ఇస్తున్నారు. ఏమండి, అలా ఇస్తున్నప్పుడు మనకి ఒక తర్వాత ల్యాండ్స్ ఏం చేస్తున్నారండి, టీటీడీ ల్యాండ్స్ తీసేసుకుని ఇంకెక్కడో ఇస్తున్నారు. ఈ ఓకే. కాంపెన్సేషన్ లాగా దీనికి ఏమి లేని. ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీస్ మన టీటీడీ ల్యాండ్స్ ఇచ్చారు. అవును. 99 ఇయర్స్ లీజ్ అంట.
ఏదో 1 పైస్కి వీటికి. అవును. అసలు వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారండి? హ్మ్. అసలు ఫస్ట్ థింగ్ ఏమిటంటే హిందూ ఎండోమెంట్ యాక్ట్ అనేది రద్దు చేయాలి. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఇల్లీగల్. అసలు చట్ట ప్రకారం అది ఉండటానికి వీల్లేదండి. ఓకే. ఆర్టికల్ 25, 26 మనందరికీ తెలుసు కదా! అవును. దాని ప్రకారం ముస్లిమ్స్ వాళ్ళు చర్చిలు వాళ్ళు మాస్కుల్ని వాళ్ళు డెవలప్ చూసుకోవచ్చు. చేసుకుంటారు. డెవలప్ అవును. క్రిస్టియన్స్ వాళ్ళ చర్చిలు. ఒక్క హిందూస్కి మాత్రం ఆ ఆ ప్రివిలేజ్ ఇవ్వలేదు మనకి. హ్మ్. ఎందుకంటే హిందూస్ ఎవరు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, అది. ఇండిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు కొట్టరు, వాళ్ళు చంపరు, వాళ్ళు రోడ్ల మీదకి పోరు, వాళ్ళు అవును. ఏది స్టిక్స్ తీసుకుని కొట్టరు. కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. హ్మ్. వీళ్ళు ఊరినే దరిద్రులు, వాళ్ళు ఏం చేయరు మనల్ని. కరెక్ట్. ఆ ఉద్దేశంతో ఏదైనా చేస్తారండి. హ్మ్. ఇప్పుడు ఈ నాయకులు, పొలిటికల్ నాయకులు వాళ్ళకి అది తెలిసిపోయింది. హిందూస్ చాలా వీక్, వాళ్ళు ఏమి చేయలేరు మనని. అవును. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేసేద్దాం. హ్మ్. ఏం చేయొచ్చు అప్పుడు? ఎండోమెంట్ యాక్ట్ అనేది పాస్ చేసేద్దాం, అది. తీసేసుకుందాం హిందూ టెంపుల్స్ అన్ని. అది కూడా గమ్మత్తు ఏమిటంటే డబ్బులు ఉన్న టెంపుల్స్ని తీసుకుంటారండి. ఇప్పుడు విలేజ్లో, మీ విలేజ్లో ఎక్కువ డబ్బులు రాదు, అవును. దాన్ని వదిలేస్తారు. మీ ఇష్టం, వదిలేసేయండి. ఆ! రేపొద్దున మీకు ఒక ఏదో మీరు రెనోవేట్ చేసేస్తే ₹1,00,000 వచ్చిందనుకోండి, కథం. పటక్కన వచ్చేస్తాడనమాట. అవును. వచ్చి హుండీ లాక్ చేసేస్తాడు. ఆ! ఎందుకంటే 50,000 కన్నా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను వచ్చి లాక్ చేసేస్తానంటాడు. తీసేస్తున్నాడండి. వచ్చి అలా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇల్లీగల్గా ఎండోమెంట్ యాక్ట్ని పాస్ చేశారు. ఓకే. ఎవరైతే ఈ ఎండోమెంట్ యాక్ట్లో పనిచేస్తున్నారో, టెంపుల్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ ఎంప్లాయీస్. ఓకే. అంతే కదా! అంతే. ఇల్లీగల్గా మీరు పాస్ చేశారు. అవును. ఇల్లీగల్ అని ఎందుకు అంటున్నాం? ఆర్టికల్ 25, 26 ప్రకారం ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్. అవును. దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ రైట్స్ బట్ నాట్ హిందూస్. కరెక్ట్. ఏమండి? సో దట్ మీన్స్ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇల్లీగల్గా అపాయింట్ చేశారు, ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్నారు అండి. అంటే వచ్చేసారు, మా టెంపుల్స్ వచ్చేసి మీరు అవును. లేకపోండి, మీకేం సంబంధం లేదని. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చి మన ఇండ్లు ఆక్యుపై చేసి మీరు వెళ్ళిపోండి సార్ అవును. అంటే ఏమంటాం? వాళ్ళని ట్రైటర్స్ అంటాం, అంతేగా. క్రిమినల్స్ అంటాం, టెర్రరిస్టులు అంటాం కదా. ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఈ హిందూ టెంపుల్స్ని? హ్మ్. టెర్రరిస్టులా? ఏమండి? హ్మ్. క్రిమినల్సా? ట్రైటర్సా? అంటే ఎందుకన్నా ఈ వర్డ్స్? ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు వీటిని. కరెక్ట్. యూ హ్యావ్ నో లీగల్ రైట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. ఓకే. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం లేదు. సో అటువంటి వాటిని ఇల్లీగల్గా ఆక్యుపై చేసి మళ్ళీ ఇల్లీగల్గా అన్ని కార్యాచరణలు చేస్తున్నారు. అవును. ఎటువంటి కార్యాచరణలు చేస్తున్నారు? ఇప్పుడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవో 21 అని తీసుకొచ్చారు. హ్మ్. దాని ప్రకారం ఈ అలాటెడ్ crores of rupees for the construction of new churches అండి. ఓల్డ్ చర్చెస్ రెనోవేషన్. దట్ వాజ్ August 23rd అండి. నేను రిటైర్ అయ్యాను 2006లో. నేను అమెరికాలో 36 years యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి, చైర్మన్గా ఉండి, ఇదంతా చేసి ఓకే. రిటైర్ అయ్యి 2006లో వచ్చానండి. అబ్బా, అయిపోయింది, 36 years పనిచేశాను, హాయిగా వచ్చి ఇండియాలో తిరుగుదాము, పిలిగ్రిమేజ్కి పోదాము, టెంపుల్స్ చూద్దాం అని వచ్చానండి. ఆ! విజయవాడ వచ్చాను August 23rd అండి. 7:23 ఈనాడు పేపర్ చదువుతున్నానండి. ఆ! అందులో రాజశేఖర్ రెడ్డి గారిది జీవో 21 అని ఆ ఇన్ఫర్మేషన్ చదివా. ఆ ఫ్రంట్ పేజ్లో కింద ఉందండి. అది చదవగానే నాకు ఒళ్ళు చలతరిచ్చిందండి. ఏమవుతుంది భారతదేశానికి? హిందూ టెంపుల్ మనీ తీసుకెళ్ళి చర్చిలకి, అదర్ మతాలకి ఇచ్చేసి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. మన మన టెంపుల్స్ని, అంటే కొన్ని టెంపుల్స్ బాగానే ఉన్నాయి, కొన్ని అవును. టెంపుల్స్ మరి వాళ్ళకు యూజ్ చేయొచ్చు కదండి. ఇప్పుడు తక్కువ డబ్బులు ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఎన్ని ఉన్నాయండి? ఎన్నో ఉన్నాయి, ఆ! ఎన్నో ఉన్నాయి. ఆ! అటువంటి సో అది నాకు చాలా బాధకరమైంది. అది మండే అయింది. నేను బై వెన్స్డే ఐ వెంట్ టు హైకోర్ట్ అండి. ఇది విజయవాడ నుంచి హ్మ్. హైదరాబాద్ వెళ్ళి నేను స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. ఆ 21కి స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. ఆ తర్వాత
యుఎస్ వెళ్ళి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ మొదలుపెట్టానండి. ఆ, తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏప్రిల్ 2007లో వచ్చారు అక్కడికి. సో ఆయన్ని కలుసుకుందామని చూసాం, ఎందుకంటే ఒక మెమరాండం ఇవ్వాలని. ఆయన ముందు ఇవ్వలేదు. ఆ, మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. 600 పీపుల్తో డెమాన్స్ట్రేషన్ చేసామండి. యుఎస్లో 600 పీపుల్ రావాలంటే చాలా చాలా కష్టం. కష్టం. అంతే వచ్చింది. యూట్యూబ్లో కొన్ని తీసుండి. సో ఆయన హోటల్ చుట్టూ తిరిగాము. ఏదేదో డౌన్ డౌన్ అని ఏదేదో మాటలు పెట్టాము. ఫ్రీ హిందూ టెంపుల్స్ అని, గెట్ అవుట్ ఫ్రమ్ హిందూ టెంపుల్స్, ఇట్లాంటి సైన్స్ అని పెట్టాము. చివరికి ఆయన ఒప్పుకుంటారు. వెళ్ళాము మేము, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఇచ్చాము. వన్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే క్రిస్టియనైజేషన్ షుడ్ స్టాప్ ఇన్ టీటీడీ. టీటీడీలో క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారని అప్పటి నుంచి చెబుతున్నానండి. 2007 నుంచి చెబుతానే ఉన్నాను. ఏమండి, అది ఆయన అలా చేశారు. తర్వాత ఇప్పుడు ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదో ఏం చేశారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు, లాట్ ఆఫ్ థింగ్స్. అసలు ముందు ఇంకో పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఉందండి, ఏ కాన్స్టిట్యూషన్లో ఉంది, ఎక్కడ ఉంది? ఒక చీఫ్ మినిస్టరు ఆయనకి వెళ్ళంగానే ఇంత సంస్కారాలు చేయాలని ఎక్కడుందండి? ఎందుకు చేస్తున్నారండి? అన్యమతస్థులు అయినప్పుడు చీఫ్ మినిస్టర్ అవునండి, ప్రైమ్ మినిస్టర్ అవునండి, వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ ఫిలాసఫీ ఏమిటంటే వీఆర్ ఆల్ సిన్నర్స్, విగ్రహ పూజ చేయడానికి వీల్లేదు, ఎవరన్నా విగ్రహ పూజ చేశారంటే వాళ్ళందరూ దరిద్రులు, వాళ్ళని చంపొచ్చు అన్న మెసేజ్ బైబిల్లో ఉంటుంది కదా. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని ముందు కూర్చోబెడితే ఏమంటారని వాళ్ళు, ఐ విష్ నీ విగ్రహానికి ఎందుకు పెట్టారు నిన్ను అని తిట్టుకుంటాడు కదా. ఎందుకంటే ఆయన బైబిల్ ప్రకారం, క్రిస్టియానిటీ ప్రకారం వాళ్ళు అపోజిట్ కదా. ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? బేసికలీ టు అబ్యూజ్ హిమ్. ఆయన భక్తి కోసం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు లెక్క ప్రకారం అబ్దుల్ కలాం చూసారా అండి? ఆయన టీటీడీ చూడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పాపం అడగలేదు మీరు సైన్ చేయాలండి అని, ఎందుకంటే ఈజ్ ఎ ముస్లిం కాబట్టి. ఆయన, అయ్యా మీకు ఈ ఫామ్ ఉంది తీసుకురండి, నేను సైన్ చేస్తాను, నేను బిలీవ్ చేస్తాను లార్డ్ వెంకటేశ్వరుని. ఆయన పిలిచి తెప్పించుకుని ఆ కాగితాన్ని సైన్ చేసి లోపలికి వెళ్ళాడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? హీ టోర్ ఇట్ అప్ అండ్ దెన్ హీ వెంట ఇన్. ఎందుకు? జస్ట్ బేసికల్లీ టు కర్స్ లార్డ్ బాలాజీ. ఎందుకంటే ఆయన మతం అలా చెబుతుంది. మనకి ఫూల్స్ లాగా ఈ చీఫ్ మినిస్టర్ అని తీసుకుపోతాం. ఎక్కడుంది? ఎందుకు తీసుకోవాలి అసలు చీఫ్ మినిస్టర్ అయితే మాత్రం? అలాగా దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మనమే హాని చేసుకుంటున్నాం మన సంస్కృతిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేదానికి లాస్ట్ 1 year 3 months నుంచి కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్నది చాలా చాలా హార్మ్ఫుల్ టు ది టీటీడీ, మన సనాతన ధర్మం. నేను చెబుతాను ఒక 4-5 థింగ్స్ అండి. ఒకటి, ముంతాజ్ హోటల్ అని తీసుకొచ్చారండి. దానికి 20 acres 25 acres దాకా ఇచ్చారు. అది ఎప్పుడు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చారండి ఆ 25 acres. ముంతాజ్ మహల్ కానీ పర్మిషన్ ఆయన ఇచ్చారు, ల్యాండ్ కూడా అలాట్ చేశారు, భూమి పూజ కూడా వెళ్ళాడండి ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారి. కాకపోతే కడతానికి ముంతాజ్ హోటల్ని కడతానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదండి. ల్యాండ్ ఇచ్చాడు, పర్మిషన్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే భయపడ్డాడు. ఎందుకంటే హిందూస్ అంతా వచ్చి గొడవ చేస్తారు మనకెందుకులే అని. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ గేవ్ ది పర్మిషన్ టు బిల్డ్. ఈయన ఇచ్చాడండి. చాలా ఆర్గనైజేషన్స్, మన ఆర్గనైజేషన్ అనుకోండి, అందరూ కూడా చాలామంది 10-15 ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేశారండి. దాని తర్వాత 1.5 floors వచ్చింది. 1.5 floors వచ్చిందండి. ఇది 7 star అది హోటల్, ముంతాజ్ హోటల్. దాన్ని మొత్తానికి ఆయన 3 months తర్వాత క్యాన్సిల్ చేశాడండి. క్యాన్సిల్ చేశాడు. అది ముందు అసలు ఎందుకు ఇవ్వాలి? అది అక్కడ మన 7 కొండలు ఇక్కడ ఆగిపోయిందంటే ఈ పక్కన ఇచ్చాడండి కడతానికి, అంత దగ్గర. ఏమండి, అదొకటి. రెండోది, తబ్లీగీ జమాత్ అనండి, ముస్లిమ్స్ది ఆర్గనైజేషను. వాళ్ళు 2 రోజులు
10,000 మంది ముస్లిమ్స్ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ మీటింగ్ పెడతామన్నారండి. ఎక్కడ? తిరుపతిలో. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆంధ్రాలో ఇంకే ప్లేసు లేదండి. ఓన్లీ దే హ్యావ్ టు కమ్ ఓన్లీ టు తిరుపతి. తిరుపతికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. బట్ ఈ తబ్లీగీ జమాత్ది 5 ముస్లిం కంట్రీస్ బ్యాన్ చేశారండి. పాకిస్తాన్తో సహా సౌదీ అరేబియా బ్యాన్ చేసింది. అటువంటి బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గేవ్ పర్మిషన్ టు హోల్డ్ దిస్ మీటింగ్ ఫర్ 2 days with 10,000 people టు టాక్ అబౌట్ ఖురాన్, అల్లా తప్ప ఇంకా ఏ దేవుడు లేడు అని నినాదాలు పలకటానికి అక్కడ ఆయన ఇచ్చారు. అది దాదాపు 2 weeks పట్టింది. జనాలు అందరూ అపోజ్ చేశారు, మనం అపోజ్ చేసాం. అది క్యాన్సిల్ అయింది. తర్వాత లూలు మాల్కి పర్మిషన్ ఇచ్చారండి. అంటే ఇక్కడే కాదు, 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు అది ఒకటేమో తిరుపతి ఇవ్వగానే మేము ఉత్తరాలు రాసాము. చాలామంది అపోజ్ చేస్తున్నారు. ఏమిటి దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమిటి అసలు? లూలు మాల్ అనగానే ఇప్పుడు ఆయనకి ఒక ముస్లిం ఫ్రమ్ కేరళ సెటిల్డ్ ఇన్ అరేబియన్ కంట్రీస్. ఈ బిల్ట్ ఆల్మోస్ట్ 100-150 లూలు మాల్స్. మన ఇండియాలో కూడా ఒక 8-9 ఉన్నాయండి. బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, కొచ్చిన్లో ఉంది, కోయంబత్తూరులో ఉంది. ఆల్ దీస్ ప్లేసెస్లో ఉన్నాయండి. ఇప్పుడు తిరుపతి తీసుకురావాలని ఆయన చూస్తున్నాడు. తిరుపతికి వస్తే ఏమవుతుంది అనేది ఎందుకు మనం అపోజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏ మాల్ చూసినా కానండి 10,000 మంది ముస్లిం బాయ్స్ని ఎంప్లాయ్ చేస్తాడండి ఆయన. 5,000 మంది హిందూ గర్ల్స్ని అపాయింట్ చేస్తాడు. ఏ మాల్ చూసినా అది జనరల్గా దట్ ఈస్ ది ప్యాటర్న్ అన్నమాట. సో అంటే ఇప్పుడు చూడండి, అక్కడ లవ్ జిహాద్ మొదలైపోతుంది. దాంతోపాటు మొత్తం ఆల్ ది ఫ్యామిలీస్ విల్ బి డిస్రప్టెడ్, ఆల్ ది ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. దానికన్నా డేంజర్ ఏమిటంటే 10,000 ముస్లిం బాయ్స్ కాబట్టి 10,000 ముస్లిం ఫ్యామిలీస్ విల్ మూవ్ టు తిరుపతి. అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఎంత దాదాపు 1,00,000 ముస్లిమ్స్ అక్కడ మూవ్ అయిపోతారండి. మూవ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆయన ఒక హిందువుని పట్టుకుంటాడు. ఎందుకంటే మన హిందూస్ అంటే ఇప్పుడు అక్కడ పొలిటికల్గా ఉన్నామంటే మనకు డబ్బులు, ఓట్లు కావాలి, పొజిషను, పవర్ కావాలి. కాబట్టి వాటితో నెగోషియేట్ చేసేస్తాము, వాడిని సపోర్ట్ చేస్తాము. వన్ ఏ ముస్లిం విల్ గెట్ ఎలక్టెడ్ యాజ్ ఎ మేయర్ ఆఫ్ తిరుపతి అండి. తిరుపతిలో మేయర్ అయితే ఏమవుతుంది, షరియాలో ఇంట్రడ్యూస్ చేస్తాడు, వాళ్ళ స్కూల్స్ మొదలు పెడతాడు, 5 times నమాజ్ చేస్తాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడుంటే అక్కడ ఆ టైంకి నమాజ్ చేయాలి కాబట్టి రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయండి. మొత్తం తిరుపతిలో రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. 5 సార్లు చేస్తారు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళేది ఒక దారి కదండి. ఆ దారి ముందు కూర్చుని వాళ్ళు నమాజ్ చేస్తుంటే మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. సో ఈ పరిస్థితిలో ఎందుకు ఇవ్వాలి పర్మిషన్? సో ఇదంతా రాసామండి. ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఉంది. మన వెబ్సైట్లో కొన్ని ఎనీబడి కెన్ సీ ఇట్ అనమాట. సో అది ఒక ఆస్పెక్ట్ అండి. అదంతా ముస్లిమ్స్కి సంబంధించింది. వెన్ ఇట్ కమ్స్ టు ది క్రిస్టియన్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నా ఉత్తరాలు రాశాను, నా వెబ్సైట్లో కూడా ఉంది. నేనేం అంటున్నానంటే, దేర్ ఆర్ అట్లీస్ట్ 4,000 క్రిస్టియన్స్ వర్కింగ్ ఇన్ టీటీడీ అండి. ఓకే, ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మీరు ఎలా వచ్చారు సార్ ఈ 4,000? ఎవరైనా అడుగుతారు కదా. సో నేనేమనుకున్నా అంటే, నేను 2019లో అంటే 6 years కిందట అనిల్ సింఘాల్ గారు ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. నేను December 23rd, 2019 ఆయనతో పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుని ఒక పెద్ద మెమరాండం ఇచ్చానండి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే క్రిస్టియనైజేషన్ ఆఫ్ టీటీడీ. అందులో ఏమన్నాను, అయ్యా మాకు తెలిసి 20% టీటీడీ ఎంప్లాయీస్ ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పానండి. ఇప్పుడు నేను వెళ్ళి మీకు వచ్చి చెప్పి 20% అని చెప్పినప్పుడు
అది గనక తప్పు అనుకుంటే ఆయన ఏదో ఒక మాట అన్నారు కదా, అంతే అమ్మమ్మ ఏం సార్ మీరు 20% అంటున్నారు, అంతే కదా. 1% కన్నా ఉండరు, మహా అవును. ఉంటే 2% ఉండొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు కదండి. ఆ, ఆయన దాన్ని క్వశ్చనే చేయలేదండి. ఆ, అదే కాకుండా మీకు గనక క్రిస్టియన్ నేమ్స్ ఏమైనా తెలుసుంటే నాకు పంపండి అన్నారండి. నేను నేమ్స్ కూడా పంపా, ఒక 20 నేమ్స్. ఓకే. ఏమండి, సో 20%ని డిస్ప్యూట్ ఇంతవరకు ఎవరు చేయలేదండి. అదే లెటర్ నేను సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినప్పుడు కూడా పంపా. ఆయన ఇన్ఫ్యాక్ట్ డాలస్ వచ్చారు, ఏది సుబ్బారెడ్డి గారు. ఆ, డాలస్లో హనుమాన్ టెంపుల్లో కూర్చున్నప్పుడు నేను ఈ లెటర్ ఇచ్చి, అయ్యా ఇంతమంది ఉన్నారని ప్రత్యేకంగా టెంపుల్లో చెప్పానండి, యుఎస్ ఆ, టెంపుల్లో. ఆ, ఆయన కూడా దాని గురించి ఏం కంటెస్ట్ చేయలేదు, లేదు లేదు ఇంతమంది లేరని అంటే ఆయన కూడా అనలేదండి. ఆ, సో దాన్ని బట్టి ఏమనుకుంటాం, నేను ఉత్తరాలు రాశాను, ఉత్తరాల కన్నా రెస్పాండ్ చేయొచ్చు కదా, లేదు సార్ ఇంత లేరు, అవును. కొంతమంది ఉండొచ్చు అని అనొచ్చు. అవును. అది కూడా ఎవరు లేదండి. ఆ, సో దాంతో నేనేమనుకుంటున్నా అంటే మొన్న రిపోర్ట్ ఒకటి వచ్చింది లాస్ట్ ఇయర్, 22,000 పీపుల్కి టీటీడీ వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారండి, వాళ్ళ శాలరీస్. ఆ. 22,000 బా. ఫుల్ టైం కానీ పార్ట్ టైం పార్ట్ కానీ. టైం కానీ. ఏమండి, ఆ, 22,000 అంటే ఇప్పుడు 20% ఆఫ్ 22,000 అంటే మోర్ దాన్ 4,000 పీపుల్ అండి. అవును. అది చెబుతున్నా. ఏమండి, సో బండి సంజయ్ గారు మన మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంటే మోర్ దాన్ 1,000 పీపుల్ వర్కింగ్ యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అని ఆయన చెప్పారండి. టీటీ ఆ. మోర్ దాన్ 1,000. భాను ప్రకాష్ రెడ్డి గారు ఆయన ఏమన్నా లేదు లేదు 1,000 కాదు, మోర్ దాన్ 1,000 ఉన్నారని ఆయన అన్నారండి. ఉమ్, నేనేమంటున్నాను 4,000 ఉన్నారంటున్నానండి. ఇప్పుడు ఈ నంబరు ఎలా మనం ప్రూవ్ చేయగలం, ఎలా Correct. ఐడెంటిఫై చేయగలం ఇంతమందిని? అది. ఏమండి, అవును. ఇప్పుడు ఈవెన్ బండి సంజయ్ గారు అట్లీస్ట్ 1,000 అన్నారు కదా, ఆయన నోట్లోంచి వచ్చింది కదా. అవును. భాను ప్రకాష్ రెడ్డి గారు దానికన్నా ఎక్కువ అన్నారు కదా. అవును. పోనీ 4 లేదు 1,000 అనుకున్నాం చలో. పోనీ. ఆ. ఓకే, బట్ ఎలా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ కింద ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు ఒక్క హిందూస్ తప్ప ఎవరు కూడా పనిచేయడానికి వీల్లేదు టీటీడీలో ఆర్ అవును. హిందూ టెంపుల్స్లో. మీరు గనక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటానంటే మేము వీళ్ళు గవర్నమెంట్ జాబులు ఇస్తామని కూడా Announce చేశారు. అనౌన్స్ చేశారండి అవును. కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన అన్నారండి, అవును. బిఆర్ నాయుడు గారు కూడా అన్నారండి, అవును. శ్యామలరావు గారు అంతకుముందు ఎగ్జిక్యూటివ్ అందరూ చెబుతున్నారండి. ఒక్క క్రిస్టియన్ బయటకు వచ్చి నేను క్రిస్టియన్ని, నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను, ఆర్ నన్ను ఇంకొక డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని అనేవాళ్ళు ఒక్కరు లేదు ఇంతవరకు. అవును. లేదు. ఇప్పుడు 2007లో ఒక మన కౌంట్ చేసేది, డబ్బులు కౌంట్ చేసేది ఒక ఆయన బాబు అని ఉన్నాడు. సార్. ఆయన్ని ఎవిడెన్స్తో సహా చూపించారు, ఈయన చర్చికి పోతున్నాడు, హీఈస్ ఎ క్రిస్టియన్ అని చెప్పి. ఓకే. ఏమండి, ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేయడానికి 2007లో ఎవిడెన్స్ ఇచ్చారు. ఈ సంవత్సరం మార్చ్ ఏప్రిల్లో ఆయన సస్పెండ్ చేశారు. అయ్యయ్యో. అంటే 2007 నుంచి 2025 వరకు, అంటే దాదాపు 8 years పట్టిందండి ఆయన సస్పెండ్ చేయడానికి. బా. సో ఇప్పుడు 4,000 అనుకున్నాం, ఓవర్ ఓన్లీ 1,000. ఆ, ఇప్పుడు వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? కలియుగం సరిపోతుందా? ఒక పర్సన్కి 8 years పట్టింది, 4,000 పీపుల్కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చూడండి. అంతే కదా. సో ఇదంతా రాస్తున్నామండి. ఓకే. దాంతో కాస్త వాళ్ళకి కొంచెం గుచ్చుకుంటాయిందనమాట. ఓకే. దానివల్ల కానీ దేనివల్ల కానీ మన పాయింట్ ఏం లేదండి, వెరీ సింపుల్గా ఇది హిందూ టెంపుల్ మాత్రంగానే చూపించాలి, అంతకన్నా చూపించడానికి. ఇంతకి నొప్పి లేసింది ఎవరికి? ఇప్పుడు ఏమైందంటే బిఆర్ నాయుడు గారు ఉమ్, ఎందుకనో ఆయనకి నచ్చలేదు మనం చేసేది. దాంతోపాటు ఇంకొక విషయానికి పెడతాము, దాని గురించి రెండింటి గురించి అవి రైట్. చెప్పేస్తాను. ఆ, సో ఇప్పుడు ఏమనుకున్నామంటే ముంతాజ్ హోటల్ ఏమండి, తబ్లీగీ జమాత్, లుమాల్. లూలు మాలు, 4,000 క్రిస్టియన్స్, ఇవన్నీ కూడా లాస్ట్ 1 year నుంచి ఇదంతా వస్తున్నాయి. అవును. ఏమండి, అట్లాంటప్పుడు ఇంత నాన్ హిందూ యాక్టివిటీస్ జరుగుతుంటే వాట్ ఈస్ ది సొల్యూషన్? ఈజ్ దేర్ ఎనీ సొల్యూషన్? Yes. ఉండాలి కదా. ఉండాలి కదా అనే ఉద్దేశంలో నేను ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. అవును. ఎన్టీ రామారావు గారు 1987లో
వీ హ్యావ్ టు డిక్లేర్ తిరుమల, తిరుపతి, తిరుచానూర్ యాజ్ పుణ్యక్షేత్రం అని ఆయన 1987లో చెప్పారు. ఆయన దీన్ని ఒక వాటికన్ సిటీ లాగా చూడాలనుకున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఆ, ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. అవును. వచ్చి అనుకున్నారు. ఆ, ఆ తర్వాత 2014-15 ఆ ప్రాంతాల్లో ఈ కృష్ణమూర్తి గారని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు మన అవును. కె.ఈ. చంద్రబాబు కృష్ణమూర్తి. నాయుడు గారు. అవును. ఆయన కూడా అన్నారు వీ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ ఆ, అది పుణ్యక్షేత్రం లాగా. అవును. సో ఆ ఐడియా మనం తీసుకున్నామండి. దాన్ని తీసుకుని దాన్ని వీఆర్ ప్రాపగేటింగ్. దెర్ ఈజ్ ఎ నీడ్ టు డిక్లేర్ తిరుమల, తిరుపతి, తిరుచానూర్ యాజ్ పుణ్యక్షేత్రం కరెక్ట్. అని ఆ, స్టార్ట్ చేసామండి. ఉమ్, దీని గురించి మనం డిస్కస్ చేద్దామన్న ఉద్దేశంతో నవంబర్ 29న తిరుపతిలోకి మీటింగ్ పెట్టామండి. ఓకే. ప్లాన్ చేసాం ఉమ్, మీటింగ్. సో దాన్ని ఏం చేసామంటే శ్రింగాల్ గారికి వెళ్ళి ఒక మీటింగ్ ప్లేస్ ఇవ్వమంటే ఆయన ఆమ్, ఆమ్, ఒక కళ్యాణ మండపం మనకి అసైన్ చేశారండి. ఓకే. ఏమండి. అండ్ తర్వాత విత్ ఇన్ 3 daysలో బిఆర్ నాయుడు గారు ఒక పోస్ట్ పెట్టారు అగేన్స్ట్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ అగేన్స్ట్ మీ అనమాట. ఆ, ఏమని, దిస్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈజ్ మిస్లీడింగ్ హిందూస్, ఆ, ఇన్స్టిగేటింగ్ ది హిందూస్, అండ్ దిస్ ఈజ్ ఎ ఫాల్స్ ఆర్గనైజేషన్. ఓకే. దే ఆర్ కలెక్టింగ్ ఇల్లీగల్ ఫండ్స్. ఓ, ఇదంతా రాశాడండి అందులో. ఏమండి, మీరు ఫండ్స్ వసూలు చేస్తున్నారు. ఇల్లీగల్గా నేను కలెక్ట్ చేస్తున్నానని ఆయన రాశారు. ఆ, ఏమండి. సో ఇది అయిపోయింది. తర్వాత ఈ క్యాన్సిల్ అయిపోయింది. ఏదైతే వెడ్డింగ్ హాల్ మనకి మీకు ఫస్ట్ assign చేసి టీటీడీ వాళ్ళు ఇచ్చిన హాల్. ఇచ్చింది, దాన్ని క్యాన్సిల్ అయిపోయింది. ఆ, సరే మన శంకర మఠం అక్కడికి వెళ్ళాం. ఆ, వాళ్ళని అడిగితే పాపం వాళ్ళు ఇచ్చారు. 24 hours వాళ్ళు క్యాన్సిల్ చేశారండి. ఎందుకు, వాళ్ళకి మర్చిపోయారట, ఏదో ఒక యాక్టివిటీ ఉంది, ఆ, అది మర్చిపోయి మనకి ఇచ్చారట, అందుకని క్యాన్సిల్ చేసామని వాళ్ళ రీజనింగ్ అండి. సూపర్. సరే ఇంకో దగ్గరికి హోటల్కి వెళ్ళామండి. వాళ్ళు ఇచ్చారు. 29th అది మనకు కావాల్సింది. 28th వెళ్ళి మొత్తం డెకరేట్ చేసి హాల్ అంతా డెకరేట్ చేసి మార్నింగ్ వచ్చి మీటింగ్ పెట్టుకుందామని అనుకున్నామండి. 29th మార్నింగ్ 8 o'clock కల్లా వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాము, ఆ, సో యూ కెనాట్ హ్యావ్ మీటింగ్ ఇన్ అవర్ హోటల్. ఓటీఎం. మా వాళ్ళందరూ పరిగెత్తుకెళ్ళి, ఏం సార్ ఏమైందంటే, వాళ్ళు ఏమన్నా 10 మంది అన్నా వచ్చారండి. వచ్చి మీరు గనక ఈ మీటింగ్ గనక ఎలా చేస్తే మీ బిజినెస్ని డిస్ట్రాయ్ చేస్తాము, ఆ, మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి, మీరు ఏమైనా సరే క్యాన్సిల్ చేయాలని చెప్పారట. మీకు మీ బిజినెస్ని రూయిన్ చేసేస్తామని చెప్పారండి వాళ్ళు. బా. సో వాళ్ళు క్యాన్సిల్ చేశారు. చేసినప్పుడు ఇంకేం చేయాలి, మనకి 3 సార్లు పోయింది, అవును. ఎక్కడ పోవాలో తెలియట్లేదు. దాంతో డాక్టర్ ఆచార్య గారని ఆయన్ని కూడా ఇన్వైట్ చేశాను దీనికోసం. అచ్చా. పాపం అది చూడంగా ఆయన ఏమన్నారంటే, నాకు ఒక కాలేజ్ ఉంది, మీరు రండి అందరం ఒక కాలేజీలో మనం మీటింగ్ పెట్టుకుందామని. అక్కడి నుంచి 1 kilometer ఆ, అందరం అక్కడికి వెళ్ళామండి. ఆయన ఒక చిన్న కథ బ్రహ్మాండంగా ఉంది అనమాట. ఆయన అబౌట్ 80 years ఓ, ఈ డాక్టర్ ఆచార్య గారు. గ్రేట్. ఆ, ఆయన మిలిటరీలో ఉండేవాళ్ళు. ఓహో. 40 years అప్పుడు ఆయనకి కళ్ళు బ్లైండ్ అయిపోయారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ తెలియదు ఎందుకు బ్లైండ్ వచ్చేసింది. అప్పుడు పరమాచారి గారి దగ్గరికి వెళ్ళి, కంచె పరమాచారి దగ్గరికి వెళ్ళి, ఇట్లా అయింది ఇలా అంటే, ఆయన ఏమన్నారు, నేను ఒక మంత్రం ఇస్తాను, దాన్ని చదువుతూ ఉండు అంతే, చాంట్ చేసుకుంటూ ఉండు ఆ మంత్రాన్ని. చాంట్ చేసుకుంటున్నారండి. 2 monthsలో కళ్ళు వచ్చేసినాయి. మంత్రం అంటే మంత్రశక్తి అంటే మనకి ఎంత పవర్, ఎంత నాలెడ్జ్ అంటే అండి, నోబడీ ఈజ్ ఏబుల్ టు డిగ్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ అండి, మనకు తెలియదండి. సో అటు విత్ ఇన్ 2 weeksలో ఆయనకి కళ్ళు వచ్చేసినాయి అండి. అప్పటి నుంచి ఏమనుకున్నాడు, ఏమైనా సరే నేను బ్లైండ్ వాళ్ళకి సేవ చేయాలని కాలేజీ మొదలు పెట్టేసి, ఇప్పుడంతా బ్లైండ్ పీపులే ఉంటారు అక్కడ ఆ కాలేజీ. అక్కడ పెద్ద హాల్ ఉంది, అక్కడ మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి చూసారా, అయితే దేవుడు ఏదో ఒక విధంగా మనకి చూపిస్తాడనమాట. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టాము, అది అంతా మాట్లాడాం. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటంటే, ఎవరు అంటే ఎందుకు ఇప్పుడు మనం ఏదైతే మనం మీటింగ్ పెట్టుకుందాం అని అనుకుంటున్నామో,
ఏం తప్పు ఉంది అందులో? యెస్. ఈజ్ ఇట్ అగైన్స్ట్ అవర్ రిలీజన్? అవును. ఈజ్ ఇట్ ఆర్ వి క్రిటిసైజింగ్ సంబడి? హ్మ్. ఆర్ వి అటాకింగ్ సంబడి? మనం ఏం లేదు కదా, మనకు కావాల్సింది ఏమిటంటే మేము అనుకునేది ఏమిటంటే ఇది పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే హ్మ్. శాంక్టిటీ ఆర్ స్పిరిచువాలిటీ బాగా మెయింటైన్ చేయగలము అన్న ఉద్దేశంలో కదా మనం అంతా ఇది చేసేది. అవును. అటువంటి దాన్ని వీళ్ళు క్యాన్సిల్ చేశారంటే ఎవరున్నారు ఈ బిహైండ్? కరెక్ట్. ఏదో మాఫియా ఉందా? ఆ! ఏమైనా గూండాస్ ఉన్నారా? కరెక్ట్. హిందూసే కదండి వీళ్ళందరూ. ఆ! ఇప్పుడు ముస్లిమ్స్ని, క్రిస్టియన్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారండి. అవును. వాళ్ళకన్నా మోస్ట్ డేంజరస్ థింగ్ చేసేవారు ఓన్లీ హిందూస్ అండి. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం, హిందూస్ తప్ప హిందూ మతాన్ని ఎవరూ నాశనం చేయలేరండి. కరెక్ట్. వాళ్ళు మాత్రం ఏమీ చేయలేరు. హిందూస్ అందరూ గనక అవును. లెగిస్తే ఆ నిద్ర నుంచి, కుంభకర్ణుని అట్లీస్ట్ 6 అవును. మంత్స్కి లేచాడు. అవును. మన హిందూస్ మనోళ్ళు అది కూడా లేవు. అదేం రావట్లేదండి, లెగవట్లేదు. కానీ నిజంగా సార్ 400 సంవత్సరాలు అన్య మతస్థులు పాలించినా కూడా కరెక్ట్. చెక్కు చెదరని ధర్మం మనది. అది దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మనవాళ్ళు మనల్ని చేస్తున్నారు. మనల్ని అది భ్రష్టు పట్టిస్తారు. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా డబ్బులు తప్ప ఇంకొక ఇంకా ఆలోచన అసలు లేదు. ఆలోచన లేదండి. ఇప్పుడు గమ్మత్తు మొన్న ఈ మధ్య నేను 4-5 మంత్స్ కిందట చూశానండి ఒక వీడియోలో. ఆ వీడియో ఏమిటంటే ఆటో రిక్షా పోతాయిందండి. సో ఆటో రిక్షా వెనకాల కనపడుతుంది ఇదేదో, ఆ వెనకాల ఏమిటంటే ఒక మెసేజ్, ప్లీజ్ డు నాట్ సౌండ్ హార్న్, హిందూస్ ఆర్ స్లీపింగ్. బా ఏమండి? సూపర్ అండి. విజిలేయాలండి అంటే నిజంగా. హిందూ విజిలేయాలి అసలు. డోంట్ సౌండ్ హార్న్, ఎందుకంటే బాగా హార్న్ అదే, అదే, నాశ అదే. చేయొద్దండి బాబోయ్, ఆ, మన వాళ్ళందరూ నిద్రపోతున్నారు, అది. వాళ్ళని కాస్త అట్టా ఉంచండి సార్. అది అరే ఏం మెసేజ్ సార్ అది? అసలు ఈలా వేయాలి సార్ అసలు. నిజంగా ఆడు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. సో అటువంటి పరిస్థితిలో ఉన్నామండి. బా. ఇంత నిద్రపోతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అయిన అడ్వాంటేజ్ తీసుకుంటారు, ముస్లిమ్స్ తీసుకుంటారు, క్రిస్టియన్స్ తీసుకుంటారు. మన మదర్ ల్యాండ్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడలేకపోతే ఎవరు కాపాడతారు? ఈ భూమి అంతా ఏమైంది సార్? 250 చదరపు కిలోమీటర్ల భూమి అంతా ఏమైపోయింది? దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం అండి. 27 ఎకరాలు అవ్వడం ఏంటి సార్? 250 స్క్వేర్ కిలోమీటర్స్. ఆ రోజుల్లో మైల్స్ ఉండేది. ఆ, ఇప్పుడు 27.5 స్క్వేర్ కిలోమీటర్స్. ఏమండి? 1.6 కిలోమీటర్స్ ఈజ్ 1 మైల్ అండి. అవును. సో అక్కడ చూశారంటే 250 టైమ్స్ 1 దాదాపు 400 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ టైంలో ఉంది. అవును. దానికి 27.5కి వచ్చిందండి. అంటే గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ సబ్జా చేసుకుంటూ కూర్చున్నారు మన ల్యాండ్స్ని. ఆ, ఒక్కళ్ళు కూడా తెలియదు, ఒక్కళ్ళు కూడా దాని గురించి ఆలోచించట్లేదండి, ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ కూడా చేయట్లేదు అనమాట. ఇప్పుడు మన పాయింట్ ఏమిటంటే ఏం జరుగుతాయండి yes. అంటే ఇప్పుడు అందరూ రాజకీయాల్లో ఉండాలి, అదేం సమయం. సార్ హిందువుల్ని ఎవరు శాసిస్తున్నారు సార్ ఇప్పుడు అక్కడ? అది నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని తిరుమలలో మీటింగ్ పెట్టకుండా ఆపిన శక్తి ఎవరు? తిరుమలలో ఒక మాఫియా ఉందండి, ఆ, హిందూ మాఫియా. హిందూసే హిందూసే. Okay. మాకు తెలుసు వాళ్ళు. అచ్చా. వాళ్ళు ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఏమైందంటే, మీరు మా వెబ్సైట్ చూశారు కదా, మేము అవును. అవును. బాల సంస్కార్ కేంద్రాస్ అని పెట్టామండి, దాదాపు 200 ఉన్నాయి. ఓకే. సో మేము ఎవ్రీడే ఏదో ఒక పోస్ట్ చేస్తాను ఉంటాం. 365 days ఆ, సేవ్ టెంపుల్స్లో ఒక పోస్ట్ ఉంటుంది. ఓకే. ఒకసారి ఏం చేసామంటే, ఒకసారి కాదు ఎప్పుడైనా, ఇప్పుడు ఈ ఫలానా బాల సంస్కార కేంద్రాలు ఏదైనా చేశారనుకోండి, సో ఏం చేస్తామంటే ఆ బాల సంస్కార కేంద్ర పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిక్చర్లు కూడా పెడతామండి. ఇదంతా దాని గురించి వీళ్ళని. తర్వాత కింద మేము అన్నిట్లో కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డొనేట్ మనీ అని కింద పెడతామండి. సో ఒక మహానుభావుడు తిరుపతిలో అది చూసి, ఆ పిక్చరు ఎందుకంటే తిరుపతిని గురించి రాసినప్పుడు తిరుపతి వాళ్ళే ఉంటారు కదా, ఒక అమ్మాయిని పట్టుకుని, ఆ అమ్మ నీ పిక్చర్ ఉంది ఇందులో, కిందేమో డొనేషన్స్ యాక్సెప్టెడ్ అని ఉంది, అంటే వీళ్ళంతా డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు, నీ పిక్చర్ పెట్టుకుని డొనేట్ మీ పిక్చర్ పెట్టి వాళ్ళంతా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఫైల్ చేయండి,
ఈ డబ్బులు నాకు రావాలని నా మీద ఫైల్ చేయించారండి. ఆ! నా మీద కేసు ఫైల్ చేశారు. ఆ! ఏది డబ్బుల కోసమని ఎంఐ చేత ఫైల్ చేయించారనమాట. సో, అది తర్వాత ఏదో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏదో మొత్తానికి ఆ! పాయింట్ ఏమిటంటే కరెక్ట్. అప్పటి నుంచి కూడా మీ మీద మా దాడులు మీద జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తప్ప హిందూ మతాన్ని గురించి మాట్లాడడానికి ఎవరికీ అధికారం లేదు. ఓహో! ఏదన్నా తిరుపతిలో ఏదన్నా యాక్టివిటీ అవ్వాలంటే వాళ్ళ పర్మిషనే కావాలి. ఆ! వాళ్ళ పర్మిషన్ లేకపోతే ఇటువంటి అడ్డులన్నీ పెడతారు. అతను లీగల్ ఒక డిగ్రీ కూడా ఉంది. ఆ! మాట్లాడితే పటక్కన ఫైల్ చేస్తాడు మీ మీద. మీరు ఏం చేయకపోయినా సరే, అక్కడ నుంచున్నా సరే, నుంచోకపోయినా సరే మీ మీద ఫైల్ కేసిస్తారా? చేసేస్తాడు ఆయన. ఆ! అప్పుడు ఏమనుకుంటారు, ఎవరి సిటిజన్ ఏమనుకుంటారు, అబ్బో నాకెందుకు అంతే కదా! అవును. సో అలా డిస్కరేజ్ చేసేస్తారనమాట. ఓకే. ఓకే. సో అది పరిస్థితి. సార్ ఈ తిరుమల లడ్డూలో కల్తీ కూడా ఈ కోవలోనే అనుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు ఈ లులు మాల్‌లు గాని, ఈ ముంతాజ్ హోటల్ గాని, ఈ లడ్డు కల్తీ గాని ఇది కూడా అలాంటిదేనా? అంటే దాడియేనా మన అది హిందూ అది ధర్మం మీద? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఇది. అంటే ఇప్పుడు దాని గురించి డెఫినెట్‌గా ఏదో సినిస్టర్ ప్లాన్ ఉందండి. ఓకే. లేపోతే ఇప్పుడు ముందు 2 థింగ్స్ ఎప్పుడు కూడా డబ్బులు తప్ప మన వాళ్ళు ఎవరు దేని గురించి ఆలోచించరు. ఆలోచించరు. అది ఇప్పుడు ఫిక్స్. ఎక్కడ డబ్బులు మనం సేవ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకున్నది మనం ఎలా తినొచ్చు హ్మ్. 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 అది చూసుకుంటారు కాబట్టి, ఈ కల్తీ తీసుకొచ్చామంటే దాదాపు సగం రేటుకి వస్తుంది కాబట్టి ఓకే. మనం అది కబ్జా చేసుకోవచ్చు. ఎవరికి తెలుస్తుంది లడ్డూలు నిజంగా ప్యూర్ ఘీనా అది తెలీదు కాబట్టి సో చేసేద్దామని చేస్తారు. బట్ నా ప్రాబ్లం ఏమిటంటే ఎవరైతే లడ్డూలు చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి అది. బ్రహ్మాండంగా తెలుసు. సార్ కిలో ఘీ హ్మ్. బహిరంగ మార్కెట్‌లో 5,000, 6,000 దొరుకుతుంది సార్. ఉంటుంది 400 రూపీస్ 400కి కిలో ఎట్లా వస్తది సార్ ఎట్లా అట్లా? వస్తుంది? ఇప్పుడు ఈ ప్రీస్టులు కానీ ఈ కుక్స్ హూ ఆర్ మేకింగ్ లడ్డూస్ వాళ్ళు ఎందుకు అలర్ట్ చేయలేదు అంటే వాళ్ళకు కూడా ఏమన్నా పాత్ర ఉంది ఇందులో. వాళ్ళు నిజంగా హిందూనా ఆర్ క్రిస్టియన్సా ఆర్ వాళ్ళని సప్రెస్ చేశారా? ఇప్పుడు మనం కుక్గా ఉన్నప్పుడు ఆ స్మెల్ని బట్టి మీకు తెలిసిపోతుంది కదండి. ఎంతసేపండి. ఆ! మనకే తెలుసు, మరి అటు కుక్కుడు తెలీదా? కుందలో అది. సో అటువంటిది వాళ్ళు చూసి చెప్పేస్తారు. చూసే ఆ! దాన్ని చూడంగానే చెప్పేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు. స్మెల్ కూడా చేయాల్సిన అవసరంలా. ఆ లడ్డు షేప్ని బట్టి తెలిసిపోతుంది అది. అది ఎందుకు చేయలేదు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి. కరెక్ట్. దాని గురించి ఎవరు మాట్లాడలేదు, మరి ఎందుకో తెలియదు. ఆ! ఎందుకంటే వీళ్ళు ఎందుకు అలౌట్ చేయలేదు అనేది ఎవరు ఇంతవరకు అనలేదు. అవును. వీళ్ళని ఎస్ఐటి సిట్ అవును. ఇన్వెస్టిగేట్ చేస్తుందని అవును. అంటున్నారు. ఆ! సో అది ఒక ఇట్లాంటి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయండి. హ్మ్. సో మనం ఏం చేయాలి? ఈ పుణ్యక్షేత్రం డిక్లేర్ చేయాలని ఉంది. అంటే ఆ! పుణ్యక్షేత్రం ఏం చేయాలి? పుణ్యక్షేత్రం ఏం ఉండాలి, ఏం ఉండకూడదు? ఆ! ఎందుకంటే ఇప్పుడు పుణ్యక్షేత్రం వల్ల ఏం సమస్యలు కొన్ని తీరాలి కదా. అవునండి. అవును. అందుకని మనం ఏమంటున్నామంటే చివరిని ఈ కారిడార్ని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే చేయండి. ఆ! ఏముండొచ్చు ఏముండకూడదు అక్కడ. అది. ఫస్ట్ థింగ్ ఎనీ ఇల్లీగల్ చర్చెస్ కన్‌స్ట్రక్షన్స్. కానీ ఆ! మాస్క్ కానీ ఇల్లీగల్గా అంటే ఏమి పర్మిషన్ లేకుండా కట్టిన వాళ్ళని డెమలిష్ చేయటం ఇమీడియట్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం ఆల్రెడీ ఒక 100 ఉన్నాయంటున్నారు కదా సార్. 100 అక్రమ కట్టడాలు. 100 ఉన్నాయండి. కూల్చారా మరి? కూల్చారా వాటిని? ఉండాలి, ఖచ్చితంగా కూర్చేయాలి. ఎందుకంటే కూల్చారా ఒకటన్నా? లేదు ఏప్రిల్ 30th అండి, ఈ సంవత్సరం ఏప్రిల్ 30th సుప్రీం కోర్టు బ్రహ్మాండమైన తీర్పు జడ్జిమెంట్ ఇచ్చింది. అవును. ఏమని ఎవ్రీ ఇల్లీగల్ స్ట్రక్చర్ వెదర్ ఇట్ ఈస్ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ చర్చ్, వెదర్ ఇట్ ఈస్ మాస్క్, దే షుడ్ బి డెమలిష్డ్ రైట్. పీరియడ్. ఇంకా అసలు వాళ్ళు ఏం కండిషన్ లేవండి. ఆ! ఇల్లీగల్ అనగానే పర్మిషన్ తీసుకోకపోతే లెక్క ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం కనుక తీసుకోకపోతే డెమలిష్ చేయమని ఎమ్మటే చెప్పేసిందండి. సూపర్. ఆ! అలాగే తర్వాత ఏంటి మన వాళ్ళు రెగ్యులరైజేషన్ అని ఒకటి మొదలుపెట్టారు. అవును. ఏదో డబ్బులు ఇస్తారు, లేదు ఓకే మాకు పర్మిషన్ ఇచ్చామన్నట్టుగా వాళ్ళని అలౌ చేస్తారు. అది కూడా ఉండటానికి వీల్లేదని చెప్పిందండి అచ్చా! సుప్రీం కోర్టు. ఆ! ఇంకోటి హైకోర్టును కూడా కాస్త ఫోర్సిబుల్గా రాసింది. హైకోర్టు వాళ్ళు కూడా కేసుల్ని ఎమ్మటే పరిష్కరించండి, వెయిట్ చేయొద్దు అని ఓకే. వాళ్ళకు కూడా అంత గొప్ప జడ్జిమెంట్ మనం చూడలేదండి. ఆ! అది ఇదంతా కూడా పంపామండి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన టోడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ పంపామండి. ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. కాదండి. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షకుడు అవతారం ఎత్తారు కదా! అవతారం మరి ఆయన ఏం చేయట్లేదా? ఆయన్ని అడిగారా ఏమన్నా? మేము
ఉత్తరాలు రాసి మనకి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. అచ్చా. ఉత్తరాలు మాత్రం అట్లీస్ట్ ఎవ్రీ 1 మంత్ నేను రాస్తానే ఉన్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అసలు అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు. ఓకే. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకి ఎక్కువ అధికారం ఉండదు. రైట్. బట్ కాకపోతే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ కదా. అబౌట్ 4-5 మంత్స్ కిందట ఒక జీవో పంపారండి. ఏమని? అందరు కలెక్టర్కి ఈయన ఆర్డర్ చేశారు. అందరు కలెక్టర్స్ ఎవరైతే ఎన్నైతే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉంటాయో మీ డిస్ట్రిక్ట్లో ఎమ్మటే లిస్టు ప్రిపేర్ చేసి మాకు సబ్మిట్ చేయండి అని రాశారండి. వెరీ గుడ్. బ్రహ్మాండం కదా. అద్భుతం. 10 days తర్వాత విత్డ్రా చేసేసుకున్నారండి. బా. అంటే ఎంత ప్రెషర్ వచ్చిండాలి మీరు ఇమాజిన్ చేయండి. బట్ ఈయన ఏమన్నారు? నా ప్రాణం ఇస్తాను సనాతన ధర్మాలు. అవును. ఏమండి? అంటే మన అన్నాడు. ప్రాణం ఇప్పుడు ప్రాణం డెఫినేషన్ ఏదో మనం ఆయన దగ్గర తీసుకోవాలి, కొత్తది తీసుకోవాలి. మనకు తెలియదు ఏమిటో. అంటే ఇప్పుడు ఒక హిందూనేనండి కాంప్రమైజ్ అయ్యేది. నో అదర్ రిలీజియస్. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది, అందులో బీజేపీ కూడా అధికారంలో ఉన్నట్టే లెక్క. అవును. ఎందుకు కదలిక లేదు? అంటే ఇప్పుడు అందరూ కూడా అండి ప్రతి ఎలక్షన్కి దే నీడ్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఓకే. దీస్ ఆర్ ది పీపుల్ హూ ప్రొవైడ్ దిస్ మనీ. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. ఇప్పుడు మనకందరికీ తెలుసు అంటే ఏది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత క్యాష్ పోయింది ఏమిటి అనేది నిజమో తెలీదు. బట్ మనకందరికీ న్యూస్ పేపర్లో వస్తుంది, అందరూ డిస్కస్ చేశారు. సో అట్లాంటప్పుడు ఇంత డబ్బులు పోతున్నప్పుడు మనం ఏం చేయగలం అండి? ఏదో సైలెంట్గా ఉంటాం. ఈ అగెన్స్ట్ చేయకపోయినా సైలెంట్గా ఉంటాం కదా. అలాగే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి మేము ఈ హోటల్ కడతాము, ఈ మోటల్ కడతాము, ఇది చేస్తాం అంటే ఎందుకంటే ఏదో పర్సెంటేజ్ మనందరికి తెలుసు కదా. ఏ బిజినెస్ చేసినా కానీ 20-25% గబ్జా తీసుకోవాల్సిందే కదా. అంత డబ్బు తీసుకున్న తర్వాత మీరు ఎలా క్యాన్సిల్ చేయగలరండి? చేయలేదు. అందుకని మనమే నాశనం చేసుకుంటున్నాం. అది బట్టి అసలు కొంత మనం నేర్చుకోవచ్చు కదండి అదర్ రిలీజన్ గురించి. వాళ్ళు కాంప్రమైజ్ గారు వాటికి. మనమే డబ్బుల కోసం నెక్స్ట్ 7 generations ప్రకారం మనకి కావాలి. సార్ మీరు హ్యాపీగా అమెరికాలో ప్రశాంతంగా ఉండక ఎందుకు సార్ మీకు ఇంత ఈ వయసులో అవసరమా మీకు? అంటే ఈ తిట్లు, కొట్లాటలు, ఈ గొడవలు, బెదిరింపులు అవసరమా మీకు? అది ఆన్సర్ చెబుతాను. బిఫోర్ దట్ ఇంకో విషయం చెబుతాను. ఏమైంది? ఈ 100 churches ఉన్నాయని తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి మనం? నిజంగా అసలు అది లీగల్గా కట్టారా ఇల్లీగల్గా కట్టారని సమస్య వచ్చి ఏమంటే కలెక్టర్ గారికి తిరుపతి కలెక్టర్ గారికి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళకి తర్వాత మండల ఆఫీసర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగామండి. అయ్యా మీరు ఏదన్నా చర్చికి పర్మిషన్ ఇచ్చారా కడతానికి? ఏమండి అందరూ కూడా నలుగురు కూడా ఈ ముగ్గురు కూడా ఎమ్మటే రాశారండి. ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే 100 ఉన్నాయి, ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. సో నేనేమనుకున్నానండి, మనం హైకోర్టుకి వెళ్ళేసి కేసు ఫైల్ చేసి డెమలిష్ చేద్దామని అనుకున్నానండి. కనీసం ఒక 10 లాయర్స్తో మాట్లాడాను. ఒక్కళ్ళు కూడా తీసుకోలేదండి కేసు. అయ్యో, అది జగన్మోహన్ రెడ్డి గారి టైం కదా, ఏమవుతుందో తెలియదు. ఏమండి నేను అమెరికాలో ఒక లాయర్ని పెట్టుకుని ఆయన చేత ఫైల్ చేయించానండి కేసుని. ఆయన ఏమన్నారు, మనం దీనికి హైకోర్టుకి వెళ్ళవసరం లేదు, మనం టోడాకి ఫైల్ చేద్దాం. ఎందుకంటే టోడా వాళ్ళు చెబుతున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదని. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అథారిటీ ఉంది డెమాలిష్ చేయడానికి, కాబట్టి వాళ్ళకి ఫైల్ చేద్దామని ఫైల్ చేశాడండి. 2 మాసాల్లో హరికృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టోడా ఆర్డర్ ఇచ్చారండి. కమిషనర్కి చెప్పారు మీరు ఈ చర్చిని కూల్చేయమని. ఇంతవరకు జరగలేదండి అది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పంపాను అందరికీ, ఇది చేశాను అది చేశాను. అది జడ్జిమెంట్ అయిన తర్వాత ఏంటంటే అన్ని చర్చిలు చేయమని ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అమెరికా నుంచి ఇండియా నుంచి ఎంతోమంది తెలుగు క్రిస్టియన్స్
అమెరికాలో ఉన్నారండి. అవును. ఏమండి? సో, వాళ్ళకి తెలిసింది ఇది. ఆ! ఇది తెలిసి ఏం చేశారు, నా మీద 4 వారాలు డెమాన్‌స్ట్రేషన్ చేశారండి. యూఎస్‌లో మా ఊళ్ళో ఫ్రిస్కో, టెక్సాస్ అనే ఊర్లో. ఆ! మొత్తం సిటీ కౌన్సిల్‌కెళ్ళి, సిటీ కౌన్సిల్ దగ్గర 150 సీట్స్ ఉంటాయి. 160 మంది ఎళ్లి ఆ! ప్లే కార్డ్స్ పట్టుకొని జీహెచ్హెచ్ఎఫ్ ఈజ్ ఎ హేట్ గ్రూప్, జీహెచ్హెచ్ఎఫ్ ఈజ్ ఎ అట్రాసిస్, యాంటై హిందూ, యాంటై క్రిస్టియన్ అట్లాంటి సైన్లన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేశారండి. ఆ! అలా 4 వీక్స్ చేశారు. సో దేర్ వాజ్ లిటిల్ డేంజర్. పోలీసులు వచ్చి మాకు ఇన్ఫ్యాక్ట్ సిటీ కౌన్సిలర్ అని ఉంటారు కదా, హ్మ్. ఒక సిటీ కౌన్సిలర్ మాకు బాగా పరిచయం. ఆ సిటీ కౌన్సిలర్ మా ఇంటికి వచ్చి ఏమైంది, ఏం జరుగుతుంది, మీకు ఏదన్నా సహాయం కావాలా, మీకు పోలీసులు కావాలా, మీకేం కావాలని వచ్చి అడిగిపోయి మరి అబ్బా! మనకి ప్రొటెక్షన్ చేశారండి వాళ్ళు. వండర్‌ఫుల్. ఆ! ఆ? సో ఇప్పుడు పాయింట్ ఏం అదే చెబుతున్నారంటే, అండి. ఇంత దాడులు. అది చేసిన తర్వాత నేను జనరల్గా నవంబర్ డిసెంబర్ ఇక్కడికి వస్తాను కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, అక్కడ క్రిస్టియన్స్ అంతా ఇక్కడ వీళ్ళకి అలౌట్ చేశారు. ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళకి ఆ! ఏమని, ప్రకాశ్రావు వస్తున్నాడు, సో ఇప్పుడు మన చర్చిని డెమలిష్ చేయాలని వస్తున్నాడు, ఆ! మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఉంటాడో ఏమిటో చూడండి అని అమ్మ వాళ్ళు దేవుడా! వార్నింగ్ ఇచ్చారని, ఆ! వార్నింగ్ ఇచ్చారట. అది నాకు తెలీదు అది నిజంగా ఉందా, బట్ నాకు తెలిసి సెక్యూరిటీస్ వాళ్ళని కొంచెం మనం సంప్రదిస్తే ఏమన్నారంటే, ఆ! ఇప్పుడు అరవిందరావు గారని కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉండి, ఏమిటండి ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ మీ టు గో టు ఆంధ్ర అని అడిగితే, అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ బెటర్ యూ డోంట్ గో, ఎందుకంటే ఎవడైనా రఫ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మిమ్మల్ని, కరెక్ట్. అవును. ఎందుకంటే ఎవరో ఒకరు ఎందుకు మీరు అనవసరంగా రిస్క్ అవును. తీసుకుంటారంటే, 22లో నేను ఆంధ్రప్రదేశ్లో స్టెప్ చేయలేదండి, అడుగు పోలేదండి. అడుగు కూడా పెట్టలేకపోయారు. చేశాను. సో ఇప్పుడు అది పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు అది ఆ! ఏం చేయాలి మనం, దట్ ఈస్ ది ప్రాబ్లం. హ్మ్. మనం ఏదైనా సరే అండి లీగల్గా వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. అవును. ముందు ఎండోమెంట్ యాక్ట్ని రద్దు చేయాల్సింది మనం అది మొదటి డిమాండ్. మేము అది ఒకటి ఫస్ట్ ట్రై యెస్. చేస్తున్నామండి. ఆ! ఈ విషయంలో కూడాను ఈ డెమలిషన్ ఆఫ్ చర్చెస్ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్, వీఆర్ డూయింగ్ హ్మ్. ఆల్ ది థింగ్స్ అండి. వెరీ గుడ్. ఆ! తప్పకుండా చేయాలి. ఇప్పుడు పుణ్యక్షేత్రంలో ఏముండాలి, ఎటువంటి ఏముండాలి. అంటే యెస్. ఇప్పుడు జరిగే దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఓకే. కదా మనకి, అవును. చేస్తే అట్లీస్ట్ నేను నా ప్రకారం కొన్ని చేయాలి. ఒకటి మాత్రం డెఫినెట్గా నో అదర్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్, చర్చెస్, మాస్క్స్ ఉండటానికి వీల్లేదు. కరెక్ట్. ఏమండి, ఇల్లీగల్గా ఉంటే యూ డోంట్ టేక్ ఎనీబడీస్ పర్మిషన్, యూ జస్ట్ డెమలిష్. డిమాలిష్. అవును. ఏమండి, డిమాలిష్ చేయటమే. ఒకవేళ పర్మిషన్ తీసుకుని కట్టుంటే మనం నెగోషియేట్ చేసి ఇంతని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, సో ఇచ్చేసి ఇచ్చేసి మీరు ఈ బౌండరీకి బియాండ్గా వెళ్ళిపోండి. ఎందుకంటే మన మోడీ గారు కాశీ విషయంలో అదే కదా చేసింది. అవును. ఆయన 200 అంతే కదా! 200 ఫ్యామిలీస్తో నెగోషియేట్ చేసి ఆ! వాళ్ళందరినీ క్లియర్ చేసేసి మొత్తం వైడెన్ చేశారు కదా ఆ రోడ్డు. అలాగే మనం చేద్దాం, మనకేం సంబంధం, మనకేం ప్రాబ్లం లేదు కదా, కరెక్ట్. మనం వచ్చి పొమ్మంటలేదు, అయ్యా మీకు కాంపెన్సేట్ చేస్తాం మీరు చేయాలి. హ్మ్. అది ఒకటి తప్పకుండా చేయాలండి. అలాగే ఇప్పుడు మీరు వెళ్తుంటే స్ట్రీట్ మీద మీట్లు అమ్ముతున్నారండి, అంటే వాసన అదే కదా! అండి, పెద్ద పెద్ద ఆవులది, ఇది సో మెనీ థింగ్స్ మీరు చూస్తుంటే అది ఏంది, ఇది టెంపుల్ టౌనేనా అని అనిపిస్తుంది అనమాట. హ్మ్. ఇప్పుడు ఏమంటారు, అది తిరుపతి కదండి, పైన కదా దేవుడు ఉంది, దీనికి ఏం సంబంధం అని అంటారండి. ఇంకా 5 కొండలే మీవి అంటాం కదా! హ్మ్. 9 ఆ! సో అట్లాంటి నేను ఏంటంటే పీపుల్ దే ఆర్ నాట్ రియలైజింగ్ అండి. దాని పేరు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం. అవును. అంటే తిరుమలలో ఎంత శాంక్టిటీని మనం మెయింటైన్ చేస్తున్నామో తిరుపతిలో కూడా తిరుపతిలో చేయాలి అంతే కదా, చేయాలి. యెస్. అందుకే కదా దాన్ని పెట్టింది టీటీడీ అని. హ్మ్. అది ఒక యూనిట్, అది కరెక్ట్. అది 2 సపరేట్ కాదండి కాదు. అది. కాబట్టి అందుకని సో ఇక్కడ దెబ్బతినేస్తున్నాం అనమాట. అందుకని మేము వీఆర్ అడ్వకేటింగ్, వీ హ్యావ్ టు మెయింటైన్ ది సేమ్ శాంక్టిటీ, తిరుమలలో ఎలా ఉందో ఇలా చేయాలి అన్న ఉద్దేశంలో ఆ! కొన్ని చేస్తున్నాం. అది వండర్ఫుల్. ఆ! వన్ ఈజ్ డెమలిషన్ ఆఫ్ ఆల్ ది అదర్ రిలీజియస్. ఓకే. ఏమండి, హ్మ్. అలాగే మీట్ అనేది
స్ట్రీట్స్ అనాథరైజ్డ్. ఇప్పుడు కొన్ని హోటల్స్‌లో అవును. అలౌడ్. ఏవండి? వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి అట్‌లీస్ట్ ఫర్ ది టైమ్ బీయింగ్ వి డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ అవును. ప్రివెంట్. ఎందుకంటే ఇప్పుడు మన తిరుచానూరు పద్మావతి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే స్ట్రీట్ పక్కనే అమ్ముతున్నారండి. అవును. ఆ! అవునండి. అంటే షాప్స్. షాప్స్ అమ్ముతున్నారు కదా! అవును. అది తగ్గించాలి. హ్మ్. అదొక పాయింట్ అందులో. పుణ్యక్షేత్రంలో ఇటువంటిదేమీ జరగడానికి వీలు లేదు. అవును. ఇప్పుడు అలాగే అదే పనిగా తాగుడు ఎక్కువైపోయిందండి. యెస్. మీట్ ఎక్కువైపోయింది తినటం. ఇప్పుడు మీట్‌లో కూడా మనం వీ హావ్ టు మేక్ ఎ డిస్టింక్షన్. ఎందుకంటే బీఫ్ దీని గురించి మనం మాట్లాడుతున్నాం కదా! అవును. ఇప్పుడు కా మామూలుగా అయితే మనం శాస్త్ర ప్రకారం గోమాత ఈజ్ సేక్రెడ్ అండి. అవునండి. కాబట్టి గోమాత మాంసం మాత్రం ఎట్టి అక్కడ పరిస్థితులలో సర్వటానికి ఉండదు. వీలు లేదు. యెస్. కడమది ఇట్స్ ఓకే. ఆ! ఎందుకంటే మనకి రిస్ట్రిక్షన్ లేదు. ఓకే. ఒక గోమాత మాత్రం వీ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అండ్ సీ దట్ అవును. ఆ మీట్ మాత్రం అమ్మటానికి వీలు లేదు. అమ్మడానికి వీల్లేదు. లేదు. యెస్. ఏవండి? అదొకటి. సో, కొంత కాంప్రమైజ్ అయితున్నారిగ. తప్పదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పి అక్కడ మాంసం వండొద్దు అని అన్నామనుకోండి, 99% హిందూస్ మనల్ని అపోజ్ చేస్తారు. ఓహోహో! ఎందుకంటే చాలా మంది తింటారు కదా! అవును. అమ్మో! వీడెవడురా నాయన ఈ మీట్ వద్దంటాడు. ఇంకోటేంటి ఆల్కహాల్. అవును. మన వాళ్ళు దాదాపు సార్, గుజరాత్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా అమలు పరుస్తున్నారు కదా! అవునా? అవునా? దాన్ని మనకి చిన్న సిటీలో చేయలేమా? చేయలేము. ఎందుకంటే అది ఇప్పుడు తిరుపతిలో చూస్తే ఎంతమంది డ్రింక్ చేస్తున్నారో మీకు తెలుసు. ఎంత అరాచకం జరుగుతాయిందో మనకు తెలుసు. ఈ 2 గనక ఇంక్లూడ్ చేశామంటే అండి, మన ప్రపోజల్ ఇక్కడే ఉండిపోతుంది. పుట్టదా ఎక్కడికి అక్కడే. పోదు. అవును. ఏవండి? సో, అందుకని కొన్ని కాంప్రమైజ్ అవుతాము. కొన్ని మాత్రం మనం వీ హావ్ టు మెయింటైన్ ఇట్ అండి. ఆ! అది మాత్రం ఆ కారిడార్‌లో మాత్రం వీ హావ్ టు డూ ఇట్ అండి. యెస్. అది చేయాలన్న ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాం. హ్మ్. డిక్లేర్ తిరుమల, తిరుపతి, తిరుచానూరు. యెస్. అదొకటి. తిరుచానూరు. కరెక్ట్. సో, ఇప్పుడు 3 సార్లు మనకు క్యాన్సిల్ అయిపోయింది కదా! తర్వాత మీటింగ్ అయింది కదా! హ్మ్. అందరూ కూడా అప్సెట్ అండి. దాదాపు 120 పీపుల్ వచ్చారు. అందరూ అన్నారు, అంకుల్ దిస్ ఈజ్ నాట్ ఏ తిరుపతి ఇష్యూ. ఒక్క తిరుపతికి సంబంధించింది కాదు ఇష్యూ. హిందువుల ఎవ్రీ మనోభావాలకు హిందూస్, సంబంధించి. ఆల్ ఓవర్ ది వరల్డ్. యెస్. దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ హిందూ ఇష్యూ. అవును. యూ హ్యావ్ టు టేక్ ఇట్ టు ఏ డిఫరెంట్ లెవెల్ కరెక్ట్. అనంగానే ఐ సెడ్ నేను ఉన్నప్పుడు హ్మ్. హైదరాబాద్లో డెఫినెట్గా పెడదామని నిన్న పెట్టామండి. వెరీ గుడ్. 20th. ఆ! సో అది పెట్టాము. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒక 25 దాదాపు 125 దాకా వచ్చారు. 20 పీపుల్ దే స్పోక్ అనమాట. ఆ! వై వీ నీడ్ టు హ్యావ్ ఓకే. అదని. సో ఇప్పుడు నా మిషన్ ఏమిటంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు కాస్త ముందే వస్తాను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 10 బిగ్ సిటీస్లో డిఫరెంట్ స్టేట్స్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెడుతున్నాను. ఆ! పెట్టాలని ఉందండి మనసులో. ఓకే. సూపర్. అవేర్నెస్ అంటే అయ్యా దెర్ ఈజ్ ఎ నీడ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ ఎ పుణ్యక్షేత్ర. అవును. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ ది శాంక్టిటీ ఆఫ్ తిరుపతి. తిరుమల దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ది లాస్. అవును. కాబట్టి అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా ఇలాగే ఉండాలి. అవును. కాబట్టి మనం ఈ మూడింటిని ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేసుకుని సమ్ మినిమం అట్లీస్ట్ కొంత కరెక్ట్. శాంక్టిటీ మనం మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంది హ్మ్. అని అడ్వకేట్ చేయాలని నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు సూపర్. మేబీ సూపర్. ఆ! జూన్, జూలై, ఆగస్టులో వచ్చినప్పుడు హ్మ్. ఒక 10 బిగ్ సిటీస్లో, Hmm. 10 స్టేట్స్లో ఐ వాంట్ టు టేక్ ఇట్ టు డిఫరెంట్ సూపర్. స్టేట్స్ అండి. సూపర్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను January 1 యుఎస్ వెళ్తున్నాను. హ్మ్. అక్కడ కూడా కొన్ని సిటీస్లో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ అనమాట. Okay. రేజ్ దిస్ ఇష్యూ. ఆ! ఎందుకంటే పీపుల్కి తెలవాలి ఏం జరుగుతాయింది, ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి. హ్మ్. ఇలాగే చూస్తావా? ఈ పాపం ఈ యాత్రికులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్మెల్తో పోవాల్సి వస్తుంది కదా. మరి అంతే కదా. దారుణం అసలు. దారుణంగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు అగరబత్తులు, ఇటువంటి ఇన్సెన్స్, ఇటువంటి అట్మాస్ఫియర్ ఒక అంతా పవిత్ర వాతావరణం. అంత పవిత్ర వాతావరణాన్ని అపవిత్రం చేసుకుంటూ కూర్చుంటే ఆ! అది అట్లీస్ట్ పొలిటీషియన్స్, ఈ రాజకీయ నాయకులకి అంత తెలియదండి. బెదిరింపులు వస్తున్నాయి గురుగారు మీకు? బెదిరింపులు. వేరు వస్తాను. ఆ! యాక్చువల్లీ నాకేముంది అంతే ఇప్పుడు కదా. ఇప్పుడు
అంటే మీరు ఇందాక 90 నేను అదే అదే 87 90 సార్ అన్యాయం. అంటే అసలు మీరు మామూలు యోధులు కాదు నిజంగా. అది పరిస్థితి అండి. మనం డిక్లేరింగ్ దాన్ని మాత్రం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాపగేట్ అది. ఓకే. బ్రీఫ్గా ఏమిటంటే మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అప్పుడు చెప్పాను 2006లో మొదలెట్టాం. చాలా యాక్టివిటీస్ చేశాం. చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అవును. 2020 నుంచి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి 16 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కార్యక్రమాలు చేస్తున్నాం. 16 కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే. ఇది విలేజ్ లెవెల్లో. అచ్చచ్చా. ఫస్ట్ గర్వాప్సి అండి. ఉమ్. ఎందుకంటే కొంతమంది ఏది ఎంటాష్ చేయటం కానీ అవును, తెలియకుండా అవును. చాలా మంది తెలియకుండా పోయిన అవును. వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి, అవును. అటువంటి వాళ్ళని మనం తిరిగి తీసుకురావాలి. తీసుకురావాలి. మనం ఎవరిని ఫోర్స్ చేయం. మనకు అది లేదు, మన బ్లడ్లోనే లేదండి. అవును. ఏది వాళ్ళని కన్వర్ట్ చేసి మనం తీసుకునేది లేనే లేదు. పోయిన వాళ్ళని అయ్యా వెనక్కి తెచ్చుకో- మీరు కనీసం. గ్రహించండి. ఎందుకంటే మనకు ప్రచారకులు ఉన్నారండి. వాళ్ళు 6 అవర్స్ పనిచేస్తారనమాట. 3 అవర్స్ ఏమో ఎక్కడైతే హిందూస్ ఉంటారో ఆ విలేజ్లో అక్కడికి వెళ్ళటం. మనం ఏమంటున్నామంటే మేక్ హిందూస్ ఫస్ట్, ఉమ్. మేక్ హిందూస్ ఫస్ట్. అంటే మనం హిందూస్ పుట్టాం కానీ మనం హిందూగా ఫీల్ అవ్వం. ఫీల్ అవ్వం. కరెక్ట్. మనకు తెలియదు తెలియదు. కాబట్టి అందుకని దీంట్లో కులాల కొట్లాట, అంటరానితనాలు, ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. అందుకని కాస్త హిందూ మతాన్ని గురించి చెప్పాలన్న ఉద్దేశంతో మేకింగ్ హిందూస్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాము. అనదర్ 3 అవర్స్ ఏమో ఎక్కడైతే క్రిస్టియన్స్ ఉన్నారో అక్కడికి వెళ్ళి మనం పుస్తకం ఒకటి ప్రిపేర్ చేసాము. 60 పేజ్ బుక్ అచ్చచ్చా. కంపేరింగ్ బైబుల్ భగవద్గీత. అచ్చా. సో దట్ వే వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అది ఒక యాక్టివిటీ. రెండోది బాల సంస్కార్ కేంద్రాస్. ఓకే. అవి ఇప్పుడు దాదాపు 200 ఉన్నాయండి. బా. అది 10 స్టేట్స్లో ఉన్నాయి. ఓ ఈ బాల సంస్కార కేంద్రాస్ ఏమిటంటే ఎడ్యుకేటింగ్ అవర్ చిల్డ్రన్. గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ తెలుసు. నాకు ఇప్పుడు మా అబ్బాయితో నేను మొదలుపెట్టిన తర్వాత ఐ రియలైజ్డ్ అనమాట. అమ్మమ్మ ఇప్పుడు మా పిల్లలు బాగా రిలీజియస్. మా అమ్మాయి ఈజ్ సెక్రటరీ ఆఫ్ హనుమాన్ టెంపుల్ అక్కడ యుఎస్లో. అచ్చా. మా అబ్బాయి అయితే అంటే హీఈస్ లిటిల్ డిఫరెంట్ బట్ హీ డస్ ఎవ్రీడే హోమం. ఎర్లీ ఏంటి మార్నింగ్ చర్చికి పోదా అన్న మీ అబ్బాయి చివరికి ఇలా అయిపోయాడా? వాడు రోజు సన్ రైజ్ ఎప్పుడు టైం చూస్తాడు. ఈ రోజు సన్ రైజ్ ఎప్పుడు 5:20 5:21 5:20 అది చూసి 5 నిమిషాల ముందు మొదలు పెట్టేసేసి తర్వాత అది చేస్తాడు అనమాట. ప్రతిరోజు హోమం చేస్తాడు. అంటే ఇప్పుడు అంటే నాన్న పాయింట్ ఏంటంటే పేరెంట్స్ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్స్. అంతే కదా, మనం ఏం చెప్తే అదే కదా. అంతే కదండి. ఇప్పుడు అంటే మనం క్రిటిసిజం కాదు. ఇప్పుడు అదర్ రిలీజన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తారు కాబట్టి అది మంచి అన్నా కాదండి తెలుసుకుంటారు. వాళ్ళు చేస్తారు అది. మనం ఏం చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. అందుకని మనం ఓనర్షిప్ తీసుకోవాలి. మన చిల్డ్రన్ మనం ప్రాపర్టీ. ఏమండి మనం ఎడ్యుకేట్ చేయాలి మన పిల్లల్ని. ఆ ఉద్దేశంతో ఈ బాల సంస్కార కేంద్రాలు అని పెట్టాము. 2 గంటలు 4-5 రోజులు పర్ వీక్ చేస్తాం అన్నమాట. ఇది ఓన్లీ హిందూ మతాన్ని గురించి శ్లోకాలు. హైదరాబాద్ లో ఉన్నాయండి? 2 ఉన్నాయండి. శంషాబాద్ లో ఉన్నాయి. సో ఒక 15 మినిట్స్ ఏమో శ్లోకాలు చెప్పిస్తాము. 15 మినిట్స్ యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేస్తాము. ఒక నీతి కథ చెబుతాము. ఒక నేషనల్ హీరోని గురించి చెబుతామండి. తర్వాత మన ఫెస్టివల్స్ గురించి చెబుతాము. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎందుకు మనం టెంపుల్స్కి వెళ్ళాలి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ప్రదక్షిణ ఎందుకు చేయాలి, తీర్థం ఎందుకు తీసుకోవాలి, ప్రసాదం ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తామండి మన పిల్లలకి. అది ఒకసారి చెప్పేదలికి అది చిన్నప్పటి నుంచి ఉండిపోతుందండి. అది పోదనమాట. అంటే మనకి దే ఆర్ అవర్ ఫ్యూచర్, దే ఆర్ అవర్ స్పోక్స్ పర్సన్, దే ఆర్ వారియర్స్ అండి మన హిందూ మతానికి. ఆ ఉద్దేశం పెట్టాం. గమ్మత్ ఏమిటంటే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్య మేము అబౌట్ ఇయర్ కింద ఒక ఇంట్రడ్యూస్ చేసాం. అది ఇంకోటి ఏంటంటే పిల్లలు, మా స్కూల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకి నమస్కారం చేయకుండా ఎవడు కూడా స్కూల్కి రాకూడదు. పిక్చర్లు కూడా మాకు పంపాలి వాళ్ళు. ఓకే. తర్వాత ఏం చేసాం, 2 ఇయర్స్ కిందట పాద పూజ అని మొదలు పెట్టామండి. ఇవన్నీ మెయిన్లీ విలేజెస్లో, పెద్ద సిటీస్లో ఎక్కువ చేయట్లేదు. పాద పూజ అని పెట్టామండి. ఆ స్కూల్కి పేరెంట్స్ పిలవటం, అందరినీ కూర్చోబెడతాం. ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ముందు కూర్చుంటాం, కాళ్ళు కడిగి
పసుపు, కుంకుమ పెడతాం, ఫ్లవర్స్ పెడతాం, నమస్కారం చేయటం, రావటం అండి. వావ్! ఇమాజిన్ చేయండి పేరెంట్స్‌కి ఎలా ఉంటుందో. సో, వాళ్ళని లాస్ట్ ఇయర్ కొంతమంది పేరెంట్స్‌ని పిలిచి అడిగామనమాట. అమ్మ మీ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి అని. వాళ్ళు ఏడ్చారండి. అంతేగా. ఏ అసలు ఇంత చేంజ్ మా పిల్లలో వస్తుందని ఇంతవరకు అనుకోనే లేదండి. ఇప్పుడు రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారు. చెప్పిన మాట వింటున్నారు. డిసిప్లిన్ ఉంది. ఒక పేరెంట్ చెబుతున్నాడు, "నేను నిద్రపోతున్నానండి. అయినా గాని వచ్చి కాళ్ళు మొక్కారు. కాలు మొట్టి పట్టుకుని, కాలు పెట్టుకుని బయటికెళ్ళాడట." చూడండి. అంటే చిన్నప్పుడు చెప్తే అంతే చేసేస్తారండి. కదండీ. అది సో, అలా ఇది ఒకటండి. తర్వాత గ్రామ దేవత రెనోవేషన్ రివైవల్ అనేది అది పెద్దగా ఆల్మోస్ట్ 80 విలేజెస్‌లో గ్రామ దేవత కొత్తయన్నా కట్టించాము. లేకపోతే రెనోవేషన్ అన్నా చేసామండి. తర్వాత ధూపదీప నైవేద్యాలు చాలా ఇస్తానే ఉంటాం ఇస్తుంటారా? అన్నమాట. ఓకే. అండ్ దెన్ ఇంటింటా శివాభిషేకం అని ఒకటి మొదలెట్టాం. అంటే ప్రతి ఇవన్నీ విలేజ్‌లో ఇస్తాం మనం టాకింగ్ అబౌట్ అదేలెండి. దళిత్ కమ్యూనిటీలో దళిత్ హౌస్ ఎవరో ఆ విలేజ్‌కి వెళ్ళటం. ఆ విలేజ్ వాళ్ళ ఆ ఫ్యామిలీ వాళ్ళు విలేజ్‌లో అందరిని పిలుస్తారు. మన ప్రీస్ట్ వెళ్ళి ముందు గోపూజ చేస్తారు. తర్వాత ఎంటర్ అయ్యేప్పుడు గడప పూజ చేస్తారు. శివుడికి పూజ చేస్తారు. వచ్చిన విలేజర్ వాళ్ళందరూ కూడా అభిషేకం చేస్తారు. ఆ! తర్వాత భోజనాలు. చూడండి మొత్తం విలేజ్‌కి ఒక యాక్టివిటీ. అందరూ విలేజ్ మరి మనకి లేదు అన్నమాట ఇది. అందరూ ఈ కలుసుకునే ఐక్యత లేకనే కదా! ఆ! అవును. లేదు. సో, అట్లా అది చేస్తున్నాం అన్నమాట. హ్మ్. తర్వాత అలాగే ఈ మధ్య లేడీస్‌కి ఏదైనా సరే ఉపాధి కల్పించాలని ఆహ్, టైలరింగ్ ట్రైనింగ్ అని హ్మ్. అదొకటి మొదలుపెట్టామండి. అది దాదాపు ఎవ్రీ 2 మంత్స్ 16 లేడీస్‌కి ట్రైనింగ్ వస్తుంది. ఆ! ఇంకో సెంటర్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు పెడుతున్నాం. వెరీ అంటే నైస్. 32 లేడీస్ ట్రైనింగ్ వస్తుంది. హ్మ్. వాళ్ళకి ఇది చేస్తాం అన్నమాట. సో, భజనలు మాత్రం భజన ఎక్కడైనా ఎవ్రీ విలేజ్‌లో భజన. మాకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భజన కంప్లీట్ అని చేస్తాం. భజన చేస్తాం. ఇంతవరకు దాదాపు 300-400 మైక్ సిస్టమ్స్ ఎవరైనా సరే మైక్ సిస్టమ్ అడిగారంటే మాకు భజన గ్రూప్ ఉంది. మైక్‌లు సెట్ చేయాలంటే ఇచ్చేస్తారు. 7, 8 ఐటెమ్స్ ఉంటాయి కదా! ఆ! ఇవ్వటమే అడిగితే చాలు. వావ్! అంటే యాస్ లాంగ్ యాస్ దే ప్రూవ్ దే హావ్ దట్ అంతే భజన కదా! గ్రూప్ ఉందంటే అంతే చాలు. కదా! ఇచ్చేస్తాం. ఏం మాకు క్వశ్చన్. సో, తర్వాత పుష్ కార్ట్ అని ఉంటుంది కదా! హ్మ్. ఏమంటారు దీన్ని తెలుగులో? హ్మ్. తోపుడు బండి. తోపుడు బండి. తోపుడు బండ్లు కూడా ఇస్తున్నామండి కొంత ఆ! మన హిందూ లేడీస్‌కి. అచ్చచ్చా! ఎందుకంటే పాపం ఒకేసారి కూర్చొని కూరగాయలు ఆ! అది ఇది తోపుడు కరెక్ట్. బండి ఉంటే ఎక్కడ తీసుకుపోతారు ఇది. అవును. అది ఒకటి చేసి ఇట్లాంటి ఎవరు ఏదైనా సరే సజెషన్ చేస్తే అది గనక అరే చాలా బాగుంది. ఇది హిందూస్‌కి మనకు ఉపయోగపడుతుందంటే మేము ఎమ్మటే చేస్తున్నారు. మొదలెడతామండి. అద్భుతం. అద్భుతం. 16 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మాకు అటువంటివి. అయన్నీ కూడా మన వెబ్‌సైట్‌లో ఉండి నేను చెప్పేదంతా మన వెబ్‌సైట్‌లో ఉండే. చూసుకోవచ్చు. ఆ! ఎవరు ఎనీబడీ కెన్ గో టు అవర్ వెబ్‌సైట్ అండ్ లుక్ సూపర్. అట్ ఇట్. సూపర్ సార్. ధర్మాన్ని బోధించడమే కాదు ఆచరించి చూపిస్తున్నారు మీరు. అద్భుతం. అద్భుతం. తప్పకుండా అండి. అద్భుతం. యాహ్! అంటే ఫైనల్‌గా ఏంటంటే యాహ్! మన యూత్‌కి మన సనాతన ధర్మలో ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కడా ఎక్కడా లేదు. లేదండి. కరెక్ట్. మనం ఏది చేసినా గానీ సైన్సేనండి. బొట్టెందుకు పెట్టామంటే పెద్ద సైన్స్ అండి. గుంజీళ్ళు ఎందుకు తీస్తున్నామంటే పెద్ద సైన్స్ అండి. గుంజీళ్ళంటే మనకేం తెలీదప్పుడు. ఎంత రీసెర్చ్ జరిగిందంటే గుంజీళ్ళ మీద యూ కాంట్ బిలీవ్ ఇట్. ఆ! టాప్ యూనివర్సిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆ! దే ఆర్ డూయింగ్ రీసెర్చ్. ఎందుకంటే ఇప్పుడు ఇలా అంటే ఒక అవును. పద్ధతి మనం ఇలా కాళ్ళ నుంచి పట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆ! ఆ! ఇలా ఇలా ఈ ఫింగర్ ఇట్టా ఇది చేసి గుంజీలు తీస్తుంటే ఇది పుల్ అవుతుందండి. ఇది అవును. పుల్ అయితే బ్రెయిన్‌కి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసింది ఏమిటంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తున్నాయండి. వాళ్ళకి డిసిప్లిన్ ఎక్కువైపోయింది. ఆ! వాళ్ళు ఇది సామరస్యంగా ఉంటున్నారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇంక్రీజు, వాళ్ళ మెమరీ ఇంక్రీజు ఇదంతా రీసెర్చ్ చేశారండి. బా! ఏది మన గుంజీళ్ళు. ఆ! వాళ్ళు గుంజీళ్ళు అనుకోండి ఏమంటున్నారంటే అండి సూపర్ బ్రెయిన్ యోగా. బా! లుక్ అట్ ది వర్డ్ దే యూజ్డ్ ఇట్. సూపర్ మన అదే గుంజీళ్ళు గదా! సూపర్ బ్రెయిన్ అంటే బ్రెయిన్‌ని అంత యాక్టివేట్ యాక్టివేట్ చేస్తుంది. అవుతాయి. సో, పాయింట్ ఏమిటంటే మనం ఏది చేసినా గానీ అది. దేర్ ఈజ్ సైన్స్ బిహైండ్ ఇట్. మన ఋషులు ఏదైతే చెప్పారో అది వేద వాక్యం. ఏ విధంగాని దాన్ని అది.
తప్పు పడటానికి తప్పు వీలు లేదు. ఒకవేళ మనకు తెలియకపోతే ఇది ఎందుకు జరుగుతుందని తెలియకపోతే అంటే పెద్దల్ని అడగండి. సైన్స్ టెక్నాలజీ ఇంకా డెవలప్ కాలేదు దాన్ని తెలుసుకుంటానికి. సైన్స్ ఈజ్ బిహైండ్ అండి. కరెక్ట్. మన నిజం. మన మన మతం ఈజ్ హయ్యర్. కరెక్ట్. దాన్ని తెలుసుకోవాలంటే ఈ సైన్స్ ఇంకా ఎదగాలి. పెరిగితే గర్భం తెలియదండి. అది తెలియక మన వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు అనుకుంటున్నారు. అదే అన్నారు కదా ఇంత గొప్పదని. మరి ఏ సబ్జెక్టు ఏదన్నా ఏదన్నా ఒక పర్టికులర్ సబ్జెక్టు మనం చూడాలంటే ఉందా, ఇందులో ఇది ఉందా, అది ఉందా అని అనుమానాలు వస్తాయి. మార్క్ ట్వెయిన్ అని ఒక ఆయన 1870 కామెడీ రచయిత, కామెడీ పుస్తకాల రచయిత. అమ్మో ఈయన చాలా స్కాలర్. అబ్బో ఆయన 4 మాసాలే ఉన్నాడండి మన దేశంలో. ఎంత పెద్ద పుస్తకం రాశాడు. ఓకే. ఆయన ఒక స్టేట్మెంట్ ఏమిటంటే దేర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ థింగ్ అండర్ ది సన్ కింద దేర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ థింగ్ అవర్ ఏన్షియంట్ రిషీస్ హ్యావ్ నాట్ అడ్రస్డ్. ఓకే. అవర్ ఏన్షియంట్ రిషీస్ అంటే ఏ టాపిక్ చూసినా కానీ మన వాళ్ళు రాసేసారండి. అసలు ఏ టాపిక్ రాయలేదు అనడానికి వీలు లేదు మనకి. ఉంది ఎవ్రీథింగ్. ఏదన్నా మీరు కళ్ళ మీద కావాలన్నా, చెవుల మీద కావాలన్నా సరే, బాడీ మీద కావాలనుకున్న సరే, స్టార్స్ మీద కావాలని మీరు ఏదన్నా అడగండి మన వాళ్ళు ఆల్రెడీ. మన సుశ్రుతుడు అప్పుడే ఆపరేషన్ చేశాడు కదా. ఎగ్జాక్ట్లీ. అదే తెలియంది ఇప్పుడు ఎవరో ఒక మహర్షి ఏదో అడవుల్లో కూర్చున్నాడు, హ్యాఫ్ నేకెడ్, ఊరిని ఇది పెట్టుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ధ్యానంకి వెళ్ళిపోయాడు. గర్భశాస్త్రాన్ని గురించి చెప్పేశాడు. గర్భశాస్త్రం అంటే ఫస్ట్ డే కన్సెప్షన్ ఏమవుతుంది, ఆ అమ్మాయి ఇదైనప్పుడు కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ డే ఏమవుతుంది, సెకండ్ డే ఏమవుతుంది, 10th డే ఏమవుతుంది, 1 month అయిన తర్వాత ఏమవుతుంది, సెకండ్ మంత్ 9 months, 9.5 months డెలివరీ అవుతుంది. ఈ లోపల బేబీ ఎలా పెరుగుతుంది, ఏ మంత్లో కళ్ళు వస్తాయి, ఏ మంత్లో చెవి వస్తుంది, ఏ మంత్లో ముక్కు వస్తుంది, ఏ మంత్లో నీస్ వస్తాయి, ఇదంతా రాశాడండి. ఎలా సాధ్యం? దాని పేరు గర్భశాస్త్రం. మీరు చూడండి, ఎవరైనా ఎనీబడి కెన్ గో టు గూగుల్ అండ్ సీ ఇట్. గర్భశాస్త్రం అంటే ఆయన మ్యారేజ్ కాలేదు, హ్యాఫ్ నేకెడ్, ఎక్కడో అడవుల్లో కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, చూశాడు. అంటే ఆ మహర్షులకి అంత శక్తి వచ్చేసిందండి. ఆ మెడిటేషన్లో ఏది చూడాలంటే అది చూడగలండి వాళ్ళు. అసలు దానికి ఒక లిమిట్ లేదండి. దే కెన్ పెనట్రేట్ అనమాట, లోపలికి వెళ్ళిపోతారు. అది అటువంటి నాలెడ్జ్ ఉన్నాం. అట్లాగే ఫైనల్గా ఇంక చెబుతానంటే యూత్ కోసం చెబుతున్నాను. మన సనాతన ధర్మ అంటే మొత్తం యావత్ ప్రపంచం మన సనాతన ధర్మం కోసమే చూస్తున్నారు. ఇప్పుడు 30 నోబెల్ ప్రైజ్ విన్నర్స్, నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మెడిసిన్, పిహెచ్ అన్నిట్లో ఇస్తారండి. 30 of them ఏమన్నారంటే అండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సనాతన ధర్మ అంటే భగవద్గీత అండ్ ఉపనిషత్స్ వల్లే దే గాట్ ది నోబెల్ ప్రైజ్ అని వాళ్ళు అన్నదండి. ఎందుకంటే ఎంత ఇంటెలిజెంట్ అయినా అండి, మనం ఏదైనా పరిశోధన చేస్తుంటే ఆగిపోతాం. ఇక్కడ పోదు అంతే, మనం అనుకున్న పోదు కదండి, ఆగిపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, ఎందుకు ఆగిపోయింది ఇక్కడ, మరి ఎలా నేను కంటిన్యూ చేసేది? పట్టకనే దే జస్ట్ లుక్ ఎట్ భగవద్గీత కానీ, ఉపనిషత్ కానీ, వేదాస్ కానీ, ఒక 2-3 minutes ఆ పుస్తకం 2-3 verses చదవగానే పెద్ద స్పార్క్ లాగా వచ్చా, ఓ మై గుడ్నెస్, ఈజ్ దిస్ వాట్ ఇట్ ఈస్ దట్ అంతే కదా అని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఎక్స్ప్లోజన్ లాగా అయిపోతుందండి. వాళ్ళు దే విల్ గో బ్యాక్ అండ్ దెన్ డూ రీసెర్చ్ అండ్ గెట్ నోబెల్ ప్రైజెస్. వాళ్ళు చెప్పినాయి అది వాళ్ళు ఏమేం చెప్పింది తెలుసుకోవాలంటే అది ఒక సెషన్. గూగుల్కి వెళ్ళి చూసుకున్నా తెలిసిపోతుంది కదా, చేయొచ్చు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ హిందూయిజం అని కొట్టండి. సార్ ఫైనల్ గా మన తిరుమలను కాపాడుకోవడానికి ఏం చేయాలి? మనమైనా, ప్రభుత్వాలైనా, యూత్ అయినా ఏం చేయాలి? అసలు మన ప్రభుత్వాలు ఏమిటంటే మనం వీ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్స్. ఎవ్రీ హిందూ షుడ్ టేక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం. అది ఒకటే కాదు, సనాతన ధర్మం ఇట్స్. ఎందుకంటే మనం
దేవుడి కోసం వెళ్తున్నాం కానీ దేవుణ్ణి ఎలా వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు, మనీని అబ్యూస్ చేస్తున్నారు, లూట్ చేస్తున్నారు. దాన్ని ఎవ్రీ హిందూ షుడ్ పే అటెన్షన్ టు ఇట్ అండి. అండ్ దెన్ ఒకసారి తెలిస్తే వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోతారండి. ముందు తెలియటం ఈజ్ ఇంపార్టెంట్. ఆ సీడ్ పడాలి అక్కడ. ఒకసారి పడిందంటే ఇక అది పోదండి మనసులో నుంచి. కరెక్ట్. ఒకసారి ఈ మీ ఇంటర్వ్యూస్ లాంటివి ఏమిటంటే అంతే. ఈ యూత్కి ఇది జరుగుతాయిందా మరి అని నాకు తెలియదు కదా, నేను ఏదైనా సార్ చేయాలి. మీరు చెప్పే వరకు చాలా మంది తెలియదండి. మీరే తట్టి లేపుతున్నారు వీళ్ళందరినీ. అవును. అందుకే మనం ఏదైనా ప్రాపగేట్ చేయాలి. ఎందుకంటే మనం అంటే మన సనాతన ధర్మ అంటే ఇది మనం ఏదో ఒక వర్డ్ యూజ్ చేసాం, సర్వజన బంధు. మన అందరికీ ఫ్రెండ్స్, అందరికీ బంధువులేనండి. అవును. వాళ్ళ ప్రకారం ఏంటంటే సర్వజన శత్రువు. వాళ్ళకి ఎవ్రీబడి ఈజ్ ఏ ఎనిమీ అండి. మనకి ఎవ్రీబడి ఈజ్ ఫ్రెండ్, రిలేటివ్, బంధు. అంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళ రిలీజన్ ఓన్లీ మీరందరూ యూస్లెస్. మనది మొదటి నుంచి మన పెద్దలు మనకు అలీన విధానం అని, వైలెన్స్ లేని విధానాలని, ఇట్లాంటివి కదా మనకు బోధించింది. మన దేశం ఇంతవరకు ఒక్క దేశం మీద దాడికి పోలేదు. ఇప్పుడు ఈ రోజు ఒక హిందూ కంట్రీ అని ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదు. ముస్లిమ్స్ కి ఒక 50-80 దాకా ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి హిందూస్ గా నేను ఐ వాంట్ గో టు మై హిందూ కంట్రీ అంటే ఎక్కడ ఉందండి? ఈ సెక్యులరిస్ట్ వచ్చి వీళ్ళందరూ వచ్చి ఉన్న దేశాన్ని కూడా నాశనం చేస్తూ అబ్యూస్ చేస్తూ. సార్ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, మత ప్రాతిపదికన మన దేశం విడిపోయింది. పాకిస్తాన్ హిందుస్థాన్ అని, కానీ పాకిస్తాన్ మాత్రం ముస్లిం దేశం అయినప్పుడు ఇండియా హిందుస్థాన్ ఎందుకు కాలేకపోయింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ సెక్యులరిస్ట్ అందరినీ దీస్ ఆర్ ఆల్ బ్రెయిన్ వాష్డ్ డిసీజ్డ్ మైండ్స్ అండి. అంటే నాకు ఎవరైనా సరే సెక్యులరిస్ట్ వచ్చి ఒకసారి కూర్చొని మాట్లాడమని మన ఇద్దరం కూర్చున్నాం. కరెక్ట్. మీరు ఎవరైనా సెక్యులరిస్ట్ మాట్లాడచ్చు నిజంగానే. అవును చేయండి. ఇప్పుడు ఎవరైనా సెక్యులరిస్ట్ వచ్చి హిందూ టెంపుల్స్ మరి ఎందుకు తీసుకున్నారని అడగండి. మాస్కులు తీసుకోలేదు, చర్చిలు తీసుకోలేదు, మీరు సెక్యులరిజం అంటున్నారు. సెక్యులరిజం అన్ని మతాలని ఈక్వల్గా చూడాలి కదా. మరి చూడనప్పుడు మీరు ఎలా సెక్యులర్ అయ్యారు? మీరు అడగండి వాళ్ళని. థ్యాంక్ యూ సార్. అద్భుతం. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క తూట నిజంగా స్వీకరించేవాడికి ఒక్కొక్క తూట ఇది. మిత్రులారా, ధర్మం రక్షిత అన్నారు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. తిరుమలకి వెళ్ళి చేతులెక్కి మొక్కడం, మొక్కులు చెల్లించుకొని రావడం కాదు. అక్కడ ఏం జరుగుతుందో కన్నేసి ఉంచండి. ఒక్కసారి మీరు ఆ దారి వెంట వెళ్తున్నప్పుడు తిరుపతి ఎలా ఉందో మీరు ఒక్కసారి చూస్తే గానీ మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు అలా ఏదో వెళ్తున్నారు వస్తున్నారు కాదు. ఇక్కడ నుంచి గమనించండి. మన తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఆపద మొక్కుల వాడి దాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి చైతన్యవంతులు అవ్వండి. ఈ ఇంటర్వ్యూని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. హిందూ అన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆయనకు నైతిక మద్దతుగా మనం అందరం నిలబడాలి. ఎందుకంటే ఆయన ఈ వయసులో, మళ్ళీ చెప్తున్నారు, 90 ఏళ్ల వయసులో అమెరికా నుంచి వచ్చి ఆయన చేస్తున్న ధర్మ పోరాటం మామూలుది కాదు. ఎన్నిసార్లు హ్యాట్సప్ చెప్పినా, ఆయనకు పాదాభివందనం చేసినా తక్కువే. అంత గొప్ప పోరాటం. మరి మనలో ఇది కనీస మాత్రపు స్ఫూర్తిని రగిల్చాలని కోరుకుంటూ మీ కామెంట్లు చేయండి. దానికి సంబంధించి అవసరమైతే సార్ కూడా సమాధానం ఇస్తారు. అంతే కదా సార్? తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మాది సో మచ్. savetemples.org అండి. savetemples.org. మీరు ఏదైనా సరే 365 days ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటాము మా యాక్టివిటీస్ గురించి. మీరు ఏది క్వశ్చన్ అడిగినా కానీ మేము రెస్పాండ్ టు ఇట్ అండి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ బ్యాక్ అండ్ షేర్. చాలా సంతోషం సార్. అంటే మీ యజ్ఞంలో ఒక చిన్న సమిధగా నాకు ఒక అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. సో చూశారు కదా, డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారి ఇంటర్వ్యూ ఇది. ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.